భక్తి సాంప్రదాయంలో కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. తర్వాత భక్తి జ్ఞానాలకి మరి వయసుతో పని లేదు, లింగంతో పని లేదని ముందే చెప్పుకున్నాం కనుక ఆ విధంగా చూస్తే చిన్న వయసులోనే తరించినటువంటి వాళ్ళు ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి వాళ్ళని చూస్తే శంకరుడు, ఇక శంకరాచార్య ఇంకా అసలు ఆయన 5 ఏళ్లకే సన్యాసం పుచ్చుకున్నాడు. కనుక ఇక్కడ వయసుతో పని లేనటువంటి జ్ఞానాన్ని, భక్తిని వాళ్ళని మనం చూసాము. అదేవిధంగా స్త్రీలలో గొప్పవాళ్ళని మనం చూసాము. అటువంటి భక్త శిఖామణుల్లో మీరాబాయి అగ్రగణ్యురాలు, అందులో సందేహమే లేదు. ఇంతమంది ఉన్నా కూడా మీరాకు వచ్చినంత పేరు అంత మిగిలిన అందరూ ఆబాల గోపాలు, చిన్న పిల్ల మొదలుకొని పెద్దల వరకు దేశమంతా కూడా తెలిసిన పేరు మీరాబాయి. అంటే ఆమె భక్తి సామ్రాజ్యాన్ని ఎంత పట్టాభిషేకం చేసుకుందో, ఎటువంటి స్థితిని ఆమె పొందిందో అంటానికి ఆమె పేరు ప్రతిష్టలే ఇక్కడ మనకి తార్కాణంగా ఉంటుంది. బాల్యం నుండి కూడా ఈమె గిరిధరుడి మీద పెంచుకున్నటువంటి ఆ అనురాగం ముందు ఆమె చుట్టూ నిర్మించినటువంటి అంతస్తుల భవనాలన్నీ వెలవెలపోయినాయి. ఆమె పుట్టిన సామాన్యురాలు కాదు, ఆమె ఒక రాజా వంశంలో పుట్టింది. అదేవిధంగా శ్రీకృష్ణుడి మీద ఉండేటువంటి ఆమె మమకారం అంతఃపురాలను దాటి రోడ్డు మీదకి వచ్చి అవన్నీ కూడా వాటిని నెట్టేసి అంతస్తులు నాకెందుకు, శ్రీకృష్ణ భక్తి ముందు ఇవన్నీ కూడా సమాధులు లాంటివి అని ఒక రాజ అంతఃపుర స్త్రీ, రాణివాసపు స్త్రీ మరి వీధిలోకి వచ్చి నృత్యం చేసిందంటే భక్తి తన్మయత్తు. ఆమె భక్తి ముందు ఈ అంతస్తులు ఎలా వెలవెలపోయినాయో కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఒక సాధారణ భక్తురాల్లాగా బృందావన వీధుల్లో ఆమె చేసిన నాట్యం అది ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యమని ఆనాడు కొంతమంది రాసినటువంటి చరిత్ర కూడా ఉంది. అసాధారణమైన సౌందర్యం, సామాన్యమైనది కాదు. ఆమె చాలా అందగత్తె. దానితో పాటు అమృత గానం ఆమె సొత్తు. ఎంత అద్భుతంగా పాడగలదు, దానితో పాటు చక్కటి రచనలు చేయగలదు. ఈ మీరా సినిమా ఆమె సుబ్బలక్ష్మి గారు వేశారు, మీరా పాత్ర వేసి ఆమె చక్కగా మీరా భజన్స్ అన్నీ కూడా చాలా బాగా పాడారు. హిందీలో తీసినట్టున్నారు ఆ సినిమా, అది నేను చూడలేకపోయాను. కనుక చక్రవర్తి సైతం కూడా సింహాసనం దిగొచ్చి ఆమె కాళ్ళకు నమస్కరించారంటే ఆమె ఎటువంటి స్థానాన్ని ఆమె సంపాదించుకుందో అదే భక్తికి ఉండే గొప్పతనం. అంతస్తుల్లో ఎంతున్నా, ఆభరణాలు ఎన్ని ధరించినా, విలువైన వస్త్రాలు ధరించినా దానికి ఎప్పుడు విలువ రాదు. దాన్ని మించి ఇంకొకళ్ళు ఉంటూనే ఉంటారు. అలా కాకుండా భక్తి, జ్ఞాన, వైరాగ్య ఈ 3 సంపదలు ఎవరు కలిగి ఉంటారో దానికి ప్రపంచ సంపదలన్నీ కూడా కాళ్ళ ముందు మోకరిల్లుతాయి అంటానికి ఇటువంటి మహనీయులే మనకి తార్కాణం. భక్తి అనగానే మనకు గుర్తొచ్చేది మీరాబాయి. జయదేవుడు అష్టపదులు కూడా అందరికీ తెలియదు, కొంతమందికి తప్ప. కానీ జయదేవుడు అష్టపదుల కంటే మీరా భజన్స్ ఆల్మోస్ట్ సంగీతం తెలిసిన ఎవ్వరూ పాడకుండా లేరు. ప్రతి ఇంట్లో దాదాపుగా సంగీతం పాడేటువంటి వాళ్ళందరిలో మీరా భజన్స్ ఉంటాయి. లతా మంగేష్కర్ గారు చాలా అద్భుతంగా గానం చేసినటువంటి మీరా భజన్స్ అవి. కనుక ఆమె చెప్తుంది, మేరేతో గిరిధర గోపాల్ దూసరోన కోయి, తాత మాత భ్రాత బంధు అపన కోయి అపనో. అందువలన ఈ తల్లి, తండ్రి, అదేవిధంగా బంధు వీళ్ళంతా నువ్వే. ఇంక ఈ ప్రపంచంలో నాకెవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. గిరిధర గోపాల అంటే ఎంత భక్తి తన్మయ స్థితిలో ఆమె వెళ్ళిపోయి చెప్పగా అన్నీ ఆమె రచించినటువంటి ఇవన్నీ కూడా. మేరేతో గిరిధర గోపాల, నా గిరిధర గోపాలుడా, దూసరోన కోయి, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. తాత అంటే తండ్రి, మాత తల్లి నువ్వే, భ్రాత సోదరుడివి నువ్వే, బంధువులవి నువ్వే, అపనోన కోయి ఇంక ఎవ్వరు, అన్నీ నువ్వే, అన్ని బంధాలు నువ్వే అని బాల్యంలోనే, ఇది చాలా చిన్నపిల్లప్పుడు 6-7 ఏళ్ల వయసప్పుడు రాసుకున్నటువంటి ఇది. కనుక గిరిధరుడి మీద భక్తి మమకారాన్ని చిన్న వయసులోనే పెంచుకొని ఎంతోమంది భక్తులకు వెలుగుదారి చూపించిన మహాతల్లి, మహాభక్తురాలు, భక్త శిఖామణి చూపించే ఆమె మీరాబాయి యొక్క జీవిత చరిత్రని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఆ విశేషాలన్నీ కూడా ఆ గానామృతం అంటే ఆమె రాసినటువంటి ఆ గిరిధరుడు గోపాలుడి గీతాలను కూడా మనం మధ్య చెప్పుకుందాం వాటిని గురించి. మహారాష్ట్ర ప్రాంతంలో కుర్కీ అనేది ఒక చిన్న సంస్థానం.
సంస్థానం అంటే రాజుల రాజ్యాలు ఇవన్నీ పోయిన తర్వాత అక్కడక్కడ చక్రవర్తులు ఉన్నారు. చిన్న చిన్న సంస్థానం విడిపోయి మన వాళ్ళ దురదృష్టం ఏంటంటే మన ఉండేటువంటి అంతఃకలహాలు చాలా ఎక్కువ భారతదేశంలో. ఆనాటి రాజుల్లో అహంకారంతోనూ మరి ధన గర్వంతోనూ మదంతో మరి మనమే తగువులు పెట్టుకొని విదేశీయులకి 200 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చామంటే ఈ మనలో ఉండి అంతఃకలహాల వల్లే ఈ విధంగా చేయగలిగాం. మన ఆస్తులు పోగొట్టుకున్నాం, అదేవిధంగా మన సంస్థానాలు పోగొట్టుకున్నాం, రాజ్యాలు పోయినాయి. మొత్తం ఎవరో వచ్చి మన మీద పెత్తనం చేసేటువంటి అనైక్యత ఈ భారతదేశంలో ఉండటం ఇదొక్కడి దురదృష్టం. మరి ఎందుకనో ఇది మొదటి నుంచి మిగిలిన దేశాలన్నిటికంటే మనకే యుద్ధాలు ఎక్కువగా జరిగినాయి. ఆ విధంగా తర్వాత చిన్న చిన్న సంస్థానాలు అయిపోయినాయి. మళ్ళీ సంస్థానాల మధ్య గొడవలు ఉంటా ఉండేవి. ఆ విధంగా కుర్కీ సంస్థానాన్ని రాణా రతన్ సింగ్ ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అతని భార్య కమలారాణి పేరు. ఈ కుర్కీ సంస్థానాన్ని రాణా రతన్ సింగ్ అనేటువంటి ఆయన పరిపాలిస్తుంటే ఆయన భార్య కమలారాణి. వారి ఏకైక మళ్ళా వేరే సంతానం లేదు. వారి ఏకైక ముద్దుల కుమార్తె మీరాబాయి. ఎంత చక్కటి పేరు పెట్టుకున్నారో వాళ్ళు. సరే, ఈ దంపతులు మహాభక్తులు. ఎంత ఇంటికి ఎవరొచ్చినా సరే సాధు సన్యాసుల్ని వారిని ఆదరిస్తూ వారు చెప్పే ప్రవచనాలను వింటూ, అదేవిధంగా భక్తులు వస్తే మంచి గానామృతం వింటూ ఇంట్లో వాళ్ళకి కావలసినన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ ఎన్ని రోజులు వాళ్ళ నివాసం ఉన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ విధంగా వాళ్ళని ఆదరించినటువంటి గొప్ప భక్తి సంప్రదాయం ఈ తల్లిదండ్రులకు కూడా ఉంది. అందుకని ఆ తల్లిదండ్రుల సంస్కారమే ఇక్కడ ఈ బిడ్డకు కూడా వచ్చింది. బాల్యం నుంచి ఈ బిడ్డ కూడా తల్లిదండ్రులతో పాటు కూర్చొని భజనలు చేస్తూ ఉండేది. ఎవరైనా వచ్చినప్పుడు సాధు సన్యాస నమస్కారం చేస్తూ పెద్దలను గౌరవించటం, ఇటువంటి ఉత్తమ సంస్కారాన్ని ఈ బాలిక బాల్యం నుంచే అలవాటు చేసుకుని ఉంది. అందువలన ఈ విధంగా ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ అంతఃపురం ఇలా సాధు సన్యాసులతో కళకళలాడుతూ ఉండేది. మీరా 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, ఒక అద్భుతమైన సంఘటన. ఒకరోజు అంతఃపుర గవాక్షం గుండా వీధిలోకి చూస్తూ నిలబడింది. ఆ దారిలో ఒక పెళ్లి ఊరేగింపు పోతూ కనపడింది ఈ పిల్లకి. పెళ్లి ఊరేగింపు, బాజా భజంత్రీలు, అట్టహాసంగా మరి దీపాలు, ఇదంతా ఆ పిల్ల మనసులో ఎంతో బాగా ముద్రపడిపోయింది. చిన్నపిల్ల చూసి వాళ్ళ అమ్మను పిలిచింది. అది చాలా అద్భుతం అనిపించి అప్పుడు హడావుడిగా తల్లిని పిలిచి అది చూపిస్తూ, అమ్మ ఈ ఉత్సవం పేరేంటి, ఈ పల్లకీలో ఊరేగుతున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, నేను కూడా అట్లా ఊరేగొచ్చా దాంట్లో అని చెప్పి తల్లిని అడిగింది. సహజంగా చిన్నపిల్లలు అదేవిధంగా ఉంటారు కనుక. ఆ మాటలకు తల్లి ఎంత ముచ్చటపడిపోయిందంటే, నా తల్లి, నా బంగారు తల్లి, ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత నువ్వు కూడా ఆ విధంగానే బంగారు పల్లకీలో ఊరేగుతావు తల్లి. కానీ ఇంకా నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కదా, అప్పుడు నా చిట్టి తల్లి పెళ్లి కూతురు అవుతుందిగా, అందు కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ. దానికి అమ్మాయి, అమ్మ అయితే ఆ పల్లకీలో ఊరేగే ఆ అమ్మాయి పెళ్లి కూతురు అమ్మ, మరి ఆ అబ్బాయి ఎవరు అని చెప్పి అమాయకంగా అడిగింది. అంటే అప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి కొడుకు అంటారమ్మా, ఆ పిల్లకి మొగుడవుతాడు ఆ బాబు, ఆ అబ్బాయి అని చెప్పి తల్లి పాపం వివరణగా చెప్పింది. ఆ అమ్మాయి ఏమో పెళ్లి కూతురు, ఆ అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మొగుడవుతాడు, ఈ అమ్మాయి ఆ అబ్బాయికేమో భార్య అవుతుంది, పత్ని అవుతుంది అని చెప్పి వివరంగా చెప్పింది. అమ్మ నేను కూడా మరి పెళ్లి చేసుకుంటాను, నాకు కూడా మొగుడు కావాలమ్మా అని చెప్పి పిల్ల అడిగింది. వస్తాడమ్మా, నువ్వేం బాధపడబాకు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కదా, ఇంకొంచెం పెద్ద అయ్యాలి. చూడు అమ్మాయి నీకంటే ఎంత పెద్దగా ఉందో, ఆ ఊరేగుతున్న అమ్మాయిని ఒక్కసారి చూడు, నువ్వు కొంచెం పెద్ద అయితే మీ నాన్నగారు చాలా మంచి భర్తను తీసుకొచ్చి నీకు ఇస్తాడుగా అంది తల్లి. అవన్నీ చిన్నపిల్ల మాటలు, మురిసిపోతూ ఉంది తల్లి. కానీ ఆ మాటలు ఈ బాలమీరాకి ఏమాత్రం రుచించలే. తల్లి అనునయంగా చెప్పే మాటలు ఏమి రుచించకుండా మారాన్ చేస్తూ, అమ్మా నేను పెద్దయిన దాకా నాకు మొగుడు రాడా, అప్పుడు నాకు వద్దు, నాకు ఇప్పుడే కావాలి, అది నాకు మొగుడిని అమ్మా ఆడుకుంటాను అంది కొంచెం గారాబంగా బొంగమూతి పెట్టి.
తల్లి నవ్వుతూ, తప్పమ్మా, ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? నువ్వు పసిదానివి కదా, ఆ అమ్మాయి చూడు పెద్ద అమ్మాయి కదా, అలాగే నువ్వు కూడా అంత పెద్ద అయినాక నీకు తీసుకొస్తాం, ఇప్పుడు ఇల్లు ఆడుకో తల్లి, నాకు చాలా పనులు ఉన్నాయి, స్వామీజీ వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారు, నువ్వు చూసావు కదా, కనుక వాళ్ళ పూజల ఏర్పాట్లన్నీ మనమే చూసుకోవాలి, మీరా వెళ్ళి ఆడుకో తల్లి అని కమలారాణి తిరిగి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. కానీ మీరా అస్సలు వినిపించుకోలేదు. అప్పుడు ఆ తల్లి కొంగు పట్టుకొని లాగుతూ, అమ్మా, నువ్వు నాకు నిజంగా మొగుడిని ఇవ్వకపోతే నేను అన్నం నీళ్లు అన్నీ మానేస్తాను, నాకు అసలు ఇంకేం వద్దు, నువ్వు తప్పకుండా నాకు ఇవ్వాల్సిందే, నా పతిదేవుడు ఎక్కడున్నాడో నాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అమ్మా, నాకు వెంటనే మొగుడిని ఇవ్వమ్మా అని ఇంకా చిన్నపిల్ల సహజంగానే నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ గిలగిల ఏడవటం మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పటి వరకు పిల్ల చేస్తలే అనుకుంటా ఉంది తల్లి కూడా. ఒక బొమ్మ కోసం పిల్లలు అంతే కదా, ఆ బొమ్మ ఇవ్వకపోతే ఎంత పట్టుబట్టి ఏడుస్తారో మనకి తెలుసు, ఎంత మారాన్ చేస్తారో. అట్లాగే మీరా కూడా మొగుడు కోసం, ఆమెకు ఆ మొగుడు అంటే అర్థం కూడా తెలియదు, అంత పసి వయసు, కానీ నచ్చింది, ఆ దృశ్యం నచ్చింది అమ్మాయికి. అంత చక్కగా అలంకరణలో బుట్టబొమ్మల్లాగా ఉండే ఆ ఇద్దరిని చూశాక అట్లాంటి మొగుడు కావాలని బాగా అనిపించింది మనసుకి. ఆ తల్లి ఏం చేసింది, ఎత్తుకొని, మా తల్లి కదా బంగారని పాపం ఎంత ప్రయత్నం చేస్తున్నా జారిపోయి క్రింద పడి ఏడుస్తూనే ఉంది. అట్లాంటి ఇక ఏం చేయాలో తెలియక తల్లి ఏం చేసిందంటే, ఇక ఆ పూజా మందిరంలో కృష్ణ విగ్రహం ఉంది, అది తీసుకొచ్చి, నల్ల విగ్రహం అది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టి, ఎందుకంటే ఆమె పనులు చాలా ఒత్తిడిగా ఉందన్నమాట. ఇడుగమ్మా నీ మొగుడు, ఇంకా ఆడుకో, ఇంకా నన్ను వేధించబాక అని చెప్పేసి ఆ తాత్కాలికంగా పసిబిడ్డల్ని ఏడుపు మరలించడానికి తల్లి ఎలా చేస్తుందో అలాగే ఆ తల్లి కూడా ఇచ్చింది. కానీ ఆ క్షణం ఆమెకి తెలియదు ఏం జరగబోతుందనేది. ఆ విగ్రహం చేతిలో పెట్టిన తాత్కాలిక కూతురు ఏడుపు మానేస్తుంది, అన్నం తింటుంది, ఆడుకుంటుంది కదా అని చెప్పి ఇచ్చింది తప్ప, అదే ఆమె భవిష్యత్తుకి ఒక పెద్ద విఘాతం కలగబోతుందని ఆ క్షణంలో తల్లికి. ఎందుకంటే ఏది జరిగినా కూడా ఇలాగే ఉంటుంది, విధిని మనం ఎవ్వరూ ఏమీ చెప్పలేము. కనుక విధిరేవ బలీసి అని దానికి అనుకూలంగానే జరగబోయే సంఘటనలన్నీ కూడా అది ఏమనుకుంటాం, అబ్బా ఈ ఒక్క క్షణము మనం ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదని, కానీ ఆ క్షణము మనకు తెలియదు కరెక్ట్గా ఏ ప్లేస్లో సరిగ్గా ఏ ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిందే. విష్ణుచిత్తుడు పంచతంత్రంలో ఇదే రాస్తాడు, యస్మాచ్చ ఏనచ యథాచ యథాచ ఎత్రైవచ తథాచ తస్మాచ తేనచ తథైవచ తత్రాచ కర్మాకర్మ, అంటే శుభాశుభం కర్మ. అందువలన ఎవరు ఏ విధంగా ఎవరి వలన ఏ ప్రాంతంలో ఏ ప్రకారంగా దాన్ని చేయాల్సి ఉంటుందో అది శుభం కానీ అశుభం కానీ, తస్మాచ తేనచ తథైవచ తథాచ తత్రాచ, అక్కడ అదే విధంగా అదే రూపంలో అక్కడ దాన్ని అతను చెయ్యవలసిందే, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రహస్యం అనేది సృష్టిలో ఇది నడుస్తూ వస్తూనే ఉంది అనుకుంటాం. ఈరోజు పాపం వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు కదా అని మనం ఎంతో బాధపడతాము. కుటుంబ సభ్యులు కూడా అనుకుంటారు, ఈరోజు ఇంట్లో ఉండమన్నాము వెళ్ళారు, ఆ ఒక్క ఆగి ఉంటే బాగుండేది కదా, ఆయన బ్రతికేవారు కదా అని ఇట్లా బాధపడతాం. కానీ ఆ విధి ఆ విధంగా లాక్కొని పోతూనే ఉంటుందట. దీర్ఘ ప్రసారిత కరువు దూరాదపి గృహణాతి అంటాడు పంచతంత్రంలోనే. ఎంత మంచి మాట అంటే, మారుమూల మడుగులో దాక్కున్నా కూడా మృత్యువు సమీపించినప్పుడు అది తన దీర్ఘమైన బాహువులను చాపి ఏ మూలున్నా ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళను తీసుకొచ్చి దాని నోటికి అందిస్తుందట. వ్యోమైక విహారిణో విహంగాహ, ఎక్కడో ఆకాశంలో సంచరించి, ఆకాశానికి భూమికి సంబంధమే లేదే, ఆకాశంలో విహరించేటువంటి పక్షుల్ని కూడా బాణమేసి కొట్టి చంపుతూ ఉన్నాడే ఒక బోయవాడు. ఎక్కడి ఆకాశ విహరణ, ఎక్కడి నేల మీద నుంచి కొడుతూ ఉన్నాడు అంటే, ఎక్కడున్న దాని మృత్యు వెన్నంటి బాణ రూపంలో వెళ్ళి దాన్ని చంపి క్రింద పడేస్తుంది అనమాట. అదేవిధంగా లోపల నీళ్ళల్లో మడుగు లోపల ఉండేటువంటి చేపలను కూడా దీవరులు ఇది వలేసి పట్టి మరీ చంపేస్తూ ఉన్నారు కదా. అందువలన కాలహ ప్రసారితకరో దీర్ఘాదపి గృహణాతి, ఎక్కడ ఏ విధంగా ఆ విధి వశాత్తు దాన్ని అనుభవించవలసినటువంటి శుభాశుభ కర్మలు ఉంటాయో
దానికి అనుకూలంగానే కాలం తన దీర్ఘమైన చేతులను చాపి వాడిని ఇలా పట్టుకొని వచ్చేస్తూ ఉంటుందట దాని దగ్గరికి. ఎంత అద్భుతమైన మంచి శ్లోకం, నాకు చాలా ఇష్టమైనటువంటిది. అదేవిధంగా ఆ ముందు జరగబోయే జీవితం మొత్తం పాపం ఇప్పుడు ఈ చిన్న సంఘటనే అనిపిస్తుంది తల్లికి. కూతురు మానేయటానికి ఒక విగ్రహాన్ని చేతిలో పెట్టింది, అమ్మ ఏడుపు తగ్గిపోతుందని అనుకుంది. కానీ మొత్తం మీరా జీవితమే ఈ సంఘటనతో ముడిపడి ఉంది అనేది ఒక దైవానికి తెలుసు తప్ప తల్లిదండ్రులు వీళ్ళకి తెలియదు కదా. అట్లాగే ఇక అప్పుడు మళ్ళీ మీరా అడిగింది పోతున్న తల్లినమ్మ, నా మొగుడు పేరేంటి చెప్పు అని చెప్పి అడిగింది. అప్పుడు నీ మొగుడు గిరిధర గోపాలుడమ్మా, అతడే నీకు సర్వస్వం అమ్మ, భగవంతుడు కదా, అతడే నీకు సర్వస్వం అని చెప్పి వెళ్ళిపోయింది. కూతురు మానిపించినందుకు ఆమె ఎంతో సంతోషపడిపోయింది, తృప్తి పడిపోయింది. అమ్మయ్య ఇక నా పనికి అడ్డం రాదని అనుకుంది. కానీ భవిష్యత్తులో ఎన్ని కష్టాలు రాబోతున్నాయో తెలియదు కదా. అలా తెలిసుంటే ఆ తల్లి పొరపాటున చేస్తుందా? కూతురి కష్టాలను సహించగలదా? ఏ ముహూర్తాన మీరాబాయి ఆ విగ్రహాన్ని అలా చేతిలో తీసుకుందో ఆ క్షణం నుంచే ఆ రూపం ఆమె గుండెల్లో నిలబడిపోయింది. ఇంకంతే, అసలు హత్తుకుపోయిందనమాట. అట్లాగా కొన్ని సంఘటనలు మనకు కూడా అంతే ఉంటాయి. ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, ఎక్కడో ప్రయాణాల్లో ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతుంటారు. అయితే ఎందుకో జీవితం అంతా మర్చిపోలేము మనం ఆ వ్యక్తుల్ని. ఏ విశేషం ఉంటుందో, లేకపోతే ఏ జన్మ సంబంధాలు ఉంటాయో అది మనకు అర్థమే కాదు. అది కాళిదాసు కూడా చెప్తాడు, నిసమ్య శబ్దాన్. అందువలన ఒక మంచి శబ్దం, ఒక పదం విన్నప్పుడు, లేదు ఒక మధురమైన సంగీతం విన్నప్పుడు, లేదా ఏదో ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనకు తెలియకుండానే మనస్సు ఒక ఆనందానికో లేకపోతే ఒక ఉద్వేగానికో ఒక భావుకతకు లోనైపోతుంది. అదేమిటయ్యా అంటే ఇదంతా కూడా జననాంతర సౌహృదాన్ని అంటాడు. ఎప్పుడో జరిగినటువంటి ఆ రిలేషన్, ఎప్పుడో ఉన్న సంబంధాలు, ఆ బాంధవ్యాలు అవి మనస్సును తట్టి లేపుతాయట ఆ క్షణం. అందుకే తెలియనటువంటి ఒక స్థితిలోకి మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విగ్రహం చూస్తూనే గత జన్మల సంస్కారం అంతా కూడా ఆమెకి ఆ భక్తి ఈ క్షణం ఆ గిరిధరుడు విగ్రహ రూపంలో ఆమెకి సాక్షాత్కరించినట్టు అయిపోయింది. చిన్న వయసే కావచ్చు కానీ ఆమె సంస్కారం గొప్పది కదా. ఆ విధంగా ఆ విగ్రహాన్ని గుండెకి ఇలా హత్తుకుంది. నా భర్త, నా పతి, నా దేవుడు, నా గిరిధరుడు, నా గోపాలుడు అనుకుంటూ ఆనందంతో గంతులు పెడతా ఉంది, క్రిందపడి దొర్లాడుతూ ఉంది. ఏమిటి సంతోషం? అందువలన తన దైవం భర్త సర్వస్వం తన గిరిధరుడే. ఆ రోజు నుంచి ఆమె జీవిత విధానమే మారిపోయింది. అంతకుముందు చక్కగా ఈ చిలకెత్తలతో ఆడుకునేది, తన స్నేహితురాళ్లతో పోయి ఉద్యానవనాల్లో విహరించేది, ఆటలు పాటలు వీటన్నిటిలో చురుగ్గా ఉండేటువంటి మీరా ఆ రోజు నుంచి ఎవరితో మాట్లాడలేదు. ప్రతి క్షణం కూడా ఆ విగ్రహమే ఆమె సర్వస్వం. ప్రతి క్షణం ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుంటుంది, ఏదేదో మాట్లాడుతుంది. చక్కటి గొజ్జంగి నీళ్ళు అంటే మంచి పన్నీరు అన్నీ కలిపి గొజ్జంగి కలిపినటువంటి నీళ్లతో స్నానం చేయిస్తుంది ఆ విగ్రహానికి. విలువైన నగలు వేస్తుంది, తర్వాత పట్టు వస్త్రాలు ధరింపజేస్తుంది. ఆ తర్వాత మధురమైనటువంటి భక్ష్యాలు వీటన్నిటిని తీసుకొచ్చి తినిపిస్తుంది. ఆ తర్వాతే తను తింటుంది. ఇంకా పాటలు ఇక మొత్తము గిరిధరుడితోనే ఏవో పాటలు పాడుతూ ఉంటుంది. అప్పటికే ఆమెకి సాహిత్యం అనేది సహజంగా ఉంది కనుక కవిత్వం అనేది ఆమె చక్కటి పాటలు అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వస్తుండేవి. అదేవిధంగా తన పక్కలో పెట్టుకుని ఆ విగ్రహాన్ని జో కొడుతుంది, నిద్రపోమంటుంది, నిద్రపోలేదా అని చెప్పి కోప్పడుతుంది, ఇలా లాలిస్తుంది. ఇన్ని రకాలుగా ఆమెకి సర్వము గిరిధరుడైపోయాడు. ఉదయం నిద్ర లేవగానే ఆ విగ్రహం చూసుకొని మళ్ళీ దైనందిన కార్యక్రమాలకి తను వెళుతూ ఉంటుంది. ఇలా భక్ష్యాలు భోజ్యాలు ఇస్తుంది, పాటలు పాడుతుంది, నృత్యం చేస్తుంది, నిద్రపుచ్చుతుంది, జోలపాడుతుంది. రోజంతా ఇక ఆమెకు విగ్రహమే, ఇంకా అదే సర్వస్వం అయిపోయింది. స్నేహితులు లేరు, ఆటపాటలు లేవు, అన్నీ నల్లనయ్య సేవలోనే గడిచిపోతూ ఉన్నాయి అమ్మాయికి. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. మనం ఈ రోజుల్లో కూడా మనం చూసాము. అతి బాల్యంలో కూడా సరే ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇవన్నీ పురాణాల్లో కథలని మనం అనుకున్నా కూడా బాలమురళి గారు తన 5వ ఏటే మొన్న ఇటీవలే వారు పరమపదించారు.
ఆయన 5వ సంవత్సరంలోనే అంత అద్భుతమైన మరి క్లాసిక్ సంగీతం అంటే సాంప్రదాయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని ఆయన కచేరీ చేశారంటే అది ఎట్లా సాధ్యం? 5 సంవత్సరాల పిల్లాడి కనీసం పదాలు పలకటమే రానటువంటి పరిస్థితి. ఇంకా అందులో సరిగమలు కూడా పలకలేరు. మనం చెప్పాలంటే ఆ సరళి స్వరాలు నేర్చుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది పెద్దవాళ్ళకి. అటువంటిది ఆయన కచేరీలే కీర్తనలే పాడారు అంటే ఏమిటిది? అలాగే గాయత్రి అనే ఒక పాప ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోవచ్చు, అమ్మాయి 5వ ఏట వీణ వాయించింది. అలాగే ఒక్కొక్క రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ ఉన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. 2 సంవత్సరాలకే ప్రపంచ దేశాల పేర్లన్నీ గుర్తుపెట్టుకోగలిగిన బాలమేధావులను మనం చూసాము. అద్భుతంగా పాడగలిగిన వాళ్ళని మనం చూసాము. గణిత శాస్త్రంలో తనకు పోటీ లేదనిపించుకున్న పిల్లవాడిని చూసాము. 10 సంవత్సరాలకే డిగ్రీ పూర్తి చేసి మరి పీజీ కోర్సుకి వెళ్ళేటువంటి పిల్లను కూడా మనం చూస్తున్నాము. మొన్న 14 ఏళ్ళకి డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు ఒక పిల్లాడు. ఏమిటంటే వాళ్ళంతా అపర మేధావులు. ఈ మేధావితనం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ జన్మ సంస్కారాన్ని బట్టి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ భక్తి కూడా అంత చిన్న బిడ్డకి అట్లాగే అలవడింది మీరాబాయికి. ఆ విధంగా ఆ గిరిధరుడి సేవలోనే ఆమె కాలం గడిచిపోతూ ఉంది. నిజంగా ఇవన్నీ ఎప్పటి సంస్కారాలు కదా. అయినా సరే వాళ్ళల్లో అవి పుట్టగానే ప్రతిఫలిస్తూనే ఉంటాయి. కనుక బాలమేధావులందరూ ఇదే పరిస్థితిలోకి వస్తారు. ఇక అతిథి సేవల్లో మునిగిపోయిన తల్లి తండ్రి పిల్లని ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి నిండా జనము, వాళ్ళ సేవలు చేయటం, ఎక్కడ ఎవరికి లోపం రాకుండా చూసుకోవటం, ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాసీలే ఈ అమ్మాయికి స్నానం చేయించడం, భోజనం తినిపించటం, గబగబా తింటుంది, గబగబా స్నానం చేస్తుంది, వెంటనే తనే వెళ్ళి మళ్ళీ తన విగ్రహానికి అన్నం తినిపించుకుంటుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. సుమారు ఒక వారం రోజులు గడిచిందేమో. రోజు రోజుకి గిరిధరుడు భక్తి మీరాలో పెరిగిపోతూనే ఉంది. ఆమె అందులో కూరుకుపోతూనే ఉంది. ఇది పెరిగిపోతూ ఉంది, ఆమె కూరుకుపోతూనే ఉంది. ఇంకా రెండో ప్రపంచం ఏంటో ఆ పిల్లకి అర్థం కావటం లేదు. అనుకోకుండా ఒక సంఘటన జరగటంతో అసలు మీరా భక్తి పిచ్చి ఎంత ముదిరిపోయిందో అప్పటికి కానీ ఈ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. యథాప్రకారంగా ఆ రాత్రి గిరిధరుని జోలపాడి నిద్రపుచ్చింది. ఈ పాప కూడా నిద్రపోయింది. తెల్లవారు లేచి అలవాటు ప్రకారంగా చెయ్యి పక్కన తడుముకుంటుంది ఆ విగ్రహం కోసం. ఇలా తడుముకుంటే విగ్రహం కనిపించలా. హఠాత్తుగా లేచి కూర్చుంది. కనపడలే. ఏడి తన గిరిధరుడు అక్కడ లేడు. మంచమంతా ఎతికింది, దుప్పట్లు విదిలించి చూసింది, దిండుకి అన్నీ చూసింది, మంచం కిందకు పోయి చూసింది. ఇంక వెంటనే ఆందోళన, మామూలు ఆందోళన కాదు. మంచం మించి ఒక్క చెంగున దూకేసి దాసీలందరినీ పిలిచింది. ఏడి నా గిరిధరుడు, ఏడి నా గోపాలుడేడి, ఎక్కడా అని. వాళ్ళకి తెలియదు కదా, తెలియదని చెప్పారు. దాంతో ఇక అమ్మాయి మామూలు ఆందోళన కాదు, ఏడవటం మొదలుపెట్టింది. ఇక పిచ్చి పట్టింది అలా. బహుశా గదిలో లేదేమో, ఇంకెక్కడైనా ఉందేమో గదుల్లోనని చెప్పి, భవనం చాలా గదులు ఉంటాయి కదా సంస్థానాధీశులకి, ఆ విధంగా గదులన్నీ తిరిగి వచ్చింది. పరుగుతో తిరిగి వచ్చింది. ఎక్కడా కనపడలేదు. తన భర్త, తన పతి, తన దైవం కనపడలా. సరే ఇక అందరూ కంగారు పడిపోతున్నారు. తండ్రికి అయితే అస్సలు విషయం తెలియదు కనుక ఏమైంది మీరాకి ఏమైందని దాసీలను అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఆందోళన పడుతూ అమ్మాయి అంటే వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. తల్లికి కూడా మర్చిపోయింది, గుర్తులేదు. అందువల్ల ఆమె కూడా ఏంటి మీరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంది, ఎందుకు ఇంత వ్యాకులంగా ఉందని చెప్పి తల్లి కూడా ఆందోళన పడుతూ ఉంది. మీరా ఏం జరిగింది చెప్పు తల్లి అని చెప్పి తండ్రి పాపం దగ్గరికి వచ్చి అడిగాడు. తల్లి అడిగింది, ఏమ్మా ఏమైంది తల్లి చెప్పు తల్లి అని చెప్పి తల్లి కూడా అడిగింది అనమాట బుజ్జగిస్తూ. పాపం ఏడుస్తూ మీరా కళ్ళనీళ్ళు తుడుచుకొని, అమ్మా నా స్వామి ఏడి, రాత్రి నా దగ్గరే పడుకున్నాడు కదా, నాతో కలిసి నిద్రపోయాడు, తెల్లారలే చూస్తే కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావమ్మా అని చెప్పి ఏడుస్తూ అడిగింది. ఇక అసలు విషయం అర్థం కాని రతన్ సింగ్ ఆ బాలిక మాటలకు ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే అంత చిన్నపిల్ల నా స్వామి నాతో నిద్రించాడు, ఇవన్నీ అసలు ఆయనకి ఏమీ అర్థం కావట్లే. ఎవరు ఏ అబ్బాయి అన్నో వచ్చాడా మరి ఏంటో అసలు ఆయనకి అర్థం కాక కళ్ళనీళ్ళు తుడుస్తూ, తల్లి ఏమైందో చెప్పు, కళ ఏమన్నా వచ్చిందమ్మా, కళ్ళలో ఎవరినన్నా చూసావా అని చెప్పి లాలనగా అడిగాడు. అప్పుడు లేదు నాన్న, నా స్వామి నాన్న, ఆయన నా భర్త, నా దైవం, నా సర్వస్వం ఆయనే నాన్న, రోజు నాతో ఆడుకుంటాడు, నాతో కలిసి పాడుకుంటాడు, అదేవిధంగా ఎన్ని కబుర్లు చెప్తాడు అనుకున్నావు నా స్వామి, మరి నాతో కలిసి నిద్రపోతాడు,
మరి ఈరోజు ఉదయం నుంచి కనిపించట్లేదు నాన్న, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? నాన్న మీరేమైనా చూసారా? చెప్పండి నాన్న అని చెప్పి గడ్డం పట్టుకొని ఆ బిడ్డ బతిలాడటం మొదలుపెట్టింది తండ్రిని. అతడు మరింత ఆశ్చర్యపోతూ కూతురు వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు తల్లి గుర్తొచ్చింది. ఆ పరిస్థితిలో ఆమె గుర్తొచ్చింది. అవును కదా, ఆ రోజు నీ భర్త ఇడుగో అని తాను స్వయంగా విగ్రహాన్ని ఇచ్చింది మీరాకి. బహుశా ఆ గిరిధరుడు విగ్రహం గురించి మీరా ఆందోళన పడుతుందనుకొని అప్పుడు జరిగిన సంగతి అంతా భర్తకి వివరించి చెప్పేసరికి ఆయన శాంతపడ్డాడు. లేకపోతే ఒక ఆందోళన కదా, సంస్థానంలో ఎవరు వస్తారు, ఎవరో పిల్లవాడైనా సరే వాళ్ళకి తెలియకుండా జరగటానికి వీల్లేదు కదా అంతఃపురంలోకి అలా రావటం అనేది. అప్పుడు తేలికపడ్డ మనసుతో మీరా విగ్రహం గురించా నువ్వు అడిగేది తల్లి అని చెప్పి, నువ్వు అడుగుతుంది అది మనది కాదమ్మా. వారం రోజుల క్రితం మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు చూడు, నువ్వు కూడా ఆయనకి నెయ్యి వడ్డించావే భోజనంలో, గుర్తొచ్చిందా? ఇంత తెల్లటి గడ్డం, చాలా ఆ స్వామి చక్కగా పాడారే, ఆ స్వామి విగ్రహం, ఆ స్వామీజీ విగ్రహం అమ్మాది. అది మన పూజా గదిలో ఉంచాము. వారు ఏదో పనుండి వేరే ఊరు వెళ్ళి వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. ఈరోజు వచ్చారు, అందుకని వారి విగ్రహం వారికి ఇచ్చేసామమ్మా మీరా, అది వారిది, మనది కాదమ్మా, నువ్వు బాధపడబాకని చెప్పి మీరాబాయికి చెప్పాడు. అవునండి, ఆ సన్యాసి దాచిపెట్టమని చెప్పి విగ్రహమే ఇది. మీరా ఏడుస్తూ ఉంటే కావాలి అని చెప్పి ఏం చేయాలో తెలియక అది ఆమె భర్త అని చెప్పి భర్తగా చెప్పి ఇచ్చాను. చూడు మీరా, ఇప్పుడు ఆ విగ్రహాన్ని సాధువు తిరిగి తీసుకెళ్ళాడు కదా, అది ఆయనది కదమ్మా. పక్క వాళ్ళ సొమ్ము కోసం ఎప్పుడైనా బాధపడొచ్చా? దానికోసం నువ్వు ఏడవకూడదు కదా, తప్పు తల్లి అని చెప్పి తల్లి మందలించింది. ఆ మాటలు మీరాకి ఎట్లా తోచినాయి అంటే, తల్లిదండ్రులు అది మామూలు విషయంగా వాళ్ళు మాట్లాడారు, కానీ ఆమెకు పిడుగుపాట్లాగా అనిపించింది. తల మీద పిడుగు పడితే ఎంత ఇదైపోతుందో, ప్రపంచం శూన్యమైపోతుందో. ఆమెకు కూడా ఆ మాటలు అస్సలు తట్టుకోలేకపోయింది. మొత్తం ఒక శూన్యంగానే కనిపించింది. తన సర్వస్వాన్ని ఎత్తుకుపోయారు. వీళ్ళకి అర్థం కావటం లేదు, వీళ్ళది విగ్రహం అనుకుంటున్నారు, కానీ తన భర్త ఆయనే కదా. అందమైన తన మురళీధరునికి నేను చూడలేనా? ఇక దుఃఖమైతే ఆమెకి ఎలా తన్నుకొచ్చిందంటే ఇంకా మామూలు దుఃఖం కాదు. ఆ ఉద్వేగం తట్టుకోలేక ఆమె మూర్ఛపోయింది. అంత పసిబిడ్డ ఉద్వేగం, దుఃఖోద్వేగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయేంత పరిస్థితి వచ్చిందంటే ఆమె ఎంతగా ఆ విగ్రహాన్ని, లేదు ఆమె దృష్టిలో విగ్రహం కాదు అది, తన భర్తని అంతగా ప్రేమించిందో నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది వింటా ఉంటే. కానీ అప్పటి వరకు అవేవో పిల్ల చేష్టలు. ఆ రోజు అంతే తల్లి అదే అనుకుంది, అమ్మ నాకు నా మొగుడేడి, నాకు కావాలి అని ఏడిస్తే సరే విగ్రహం ఇచ్చి ఇడుగో నీ మొగుడని చెప్పింది. అది ఆ క్షణమే అనుకుంది ఆ దుఃఖాన్ని నివారించడానికి. ఈరోజు ఆ విగ్రహాన్ని ఆయన స్వామీజీ తీసుకెళ్ళిపోతే ఏడుస్తూ మూర్చిపోయినటువంటి తన కూతురుని చూసి ఇప్పుడు తల్లడిల్లిపోతూ ఉంది తల్లి. ఇప్పటిదాకా అవి పిల్ల చేష్టలు అనుకుంటూ వచ్చింది, కానీ ఈరోజు కూతురు అవస్థ కాదు దురవస్థ చూసి కంగారు పడిపోయింది. ఏంటి, నిజంగానే మీరా ఇంతగా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తోందా? మా ఆయన్నే భర్తగా ఈమె మనస్సు స్వీకరించిందా? అంతటి వివేచన అసలు ఆ వయస్సుకేది? చిన్నపిల్లకి ఏం తెలుసు ఇవన్నీ కూడా? ఇంకా పదాలే రానటువంటి లేత వయసు కదా ఇది. లోతైన భక్తి పదంలో ఆమె పడిపోయింది, లేదు నిండిపోయిందంటే ఎట్లా నమ్మాలి? అసలు ఇది చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది అని బిడ్డను ఒళ్ళోకి తీసుకొని నీళ్లు చిలకరించి ముఖం మీద శైత్యోపచారాలు చేసిన తల్లి కూడా ఏడుస్తూ ఉంది బిడ్డకు కలిగినటువంటి అవస్థకి. అప్పుడు మీరా కళ్ళు తెరిచి, అమ్మ వచ్చాడా, నా పతిదేవుడు వచ్చాడా, నా గిరిధర గోపాలుడు వచ్చాడా అని చెప్పి మళ్ళీ తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంది పాపం గట్టిగా. అయితే అప్పుడు పిచ్చిగా ఇక తల్లి ఏం మాట్లాడలేకపోతుంది, ఊరడించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక లేదు, నువ్వే నన్ను మోసం చేశావు, నువ్వు అన్యాయం చేశావు, నాకు అన్యాయం చేశావమ్మా, నన్ను ఏడిపిస్తున్నావంటూ పిచ్చిగా శూన్యంలోకి చూస్తుంది, పిచ్చి చూపులు చూస్తూ ఉంది. అదేవిధంగా అంటుంది, స్వామి ఎక్కడున్నావు? అంత చిన్నపిల్ల నోటి నుంచి ఎలా వస్తున్నాయి చూడండి మాటలు. నా స్వామి ఎక్కడున్నావు? నువ్వు లేకపోతే మీరా బ్రతుకటం దుర్లభమని నీకు తెలియదా? ఎక్కడైనా ప్రాణాలు లేని శరీరం ఉండటం నువ్వు చూసావా స్వామి? నా ప్రభు, ఈ నా ప్రేమనే శంకించి వెళ్ళిపోయావా? ఈ హృదయాన్ని చీల్చి చూడు, నువ్వు తప్ప మరెవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూడు అని మాట్లాడుతుంటే పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూనే ఉన్నాయి. వాటి తుడుచుకునే ప్రయత్నం చేయట్లేదు.
పరిచారికులంతా ఎదురుగా బొమ్మల్లాగా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు మళ్ళీ అనునయించారు, బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు. ఆ విగ్రహం బదులు చాలా అందమైన బంగారు విగ్రహాన్ని చెక్కించి ఇస్తామని చెప్పారు. అయినా సరే ఆశపెట్టి ఆ మాటలు ఏమీ ఆమెకి చెవికి ఎక్కటం లేదు. తనను స్పందింపచేసినటువంటి ఆ స్వామి కావాలి తప్ప ఈ బంగారు వజ్రాల్లో పొదిగినటువంటి స్వామి నాకెందుకు? నా హృదయాన్ని ఎవరు అయితే లాక్కున్నారో, ఎవరు నన్ను అలరించారో, నాతో ఆడారో పాడారో ఆ స్వామి కావాలి తప్ప ఇవన్నీ నాకు వద్దమ్మా అని చెప్పి మళ్ళీ ఏడుస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి నా ముందు పెట్టినా తల్లి నాకు వద్దు, నా స్వామి మాత్రమే నాకు కావాలి. ఆయన చిరునవ్వుకి ఏది కూడా సమానం కాదు కదా. స్వామి ఎక్కడున్నావు, నువ్వు రావా అని చెప్పి ఈ ఒక్క క్షణాన్ని కూడా నీ వియోగాన్ని తట్టుకోలేని నేల మీద పడి ఏడుస్తూ ఉన్నకు. స్వామి, ఈ ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టినా కూడా నీ వియోగ దుఃఖం ముందు అది నాకేమీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఎక్కడున్నావు? ఒక్క క్షణాన్ని కూడా నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని పాపం నేల మీద పడి పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటే ఎలా ఓదార్చాలో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. తల్లి బాధ అయితే ఇక చెప్పేది లేదు. నేనే కదా ఇచ్చాను, అనవసరంగా ఇచ్చాను, ఆ పసిబిడ్డ ఎంతగా అతుక్కుపోతుందని నేను అనుకోలేదు అని చెప్పి తల్లి ఇక పిల్ల తిండి లేదు, స్నానం లేదు, ఏమి లేదు. అట్లా బాధపడుతూ ఉన్న బిడ్డను చూసి తల్లి ఏడుస్తూ ఉంది. సరే పోనీ ఆ విగ్రహం ఎక్కడున్నాడో ఆ స్వామీజీ వెళ్ళి ఆయన అడిగి ఆ విగ్రహాన్ని తీసుకుని వద్దామంటే అప్పటికే ఉదయకాలం ఎప్పుడో వెళ్ళిపోయారు ఆయన, తెల్లవారుజామున. అందువల్ల ఇప్పటికి ఎంత దూరం వెళ్ళిపోయారు, పైగా ఏ దిక్కు వెళ్ళిపోయారు, ఎట్లా తెలుస్తుంది అని ఈ విధంగా వాళ్ళిద్దరూ మదన పడుతూ ఉన్నారు. సరే కొంతసేపు ఉంటే చిన్నపిల్ల కదా, తను సర్దుకుంటుందిలే, ఏముంది కాసేపు ఏడుస్తుంది అని ఈ పరిచారికులకు అప్పచెప్పి వాళ్ళిద్దరు రాజకార్యాలు ఉంటాను ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లేం పడుకోలేదు. అసలు దుఃఖం ఇంకా ఎక్కువైపోయి ఆయన్ని స్నానం చేయించిన, ఆ విగ్రహాన్ని స్నానం చేయించిన చోటు, తను భోజనం తినిపించిన చోటు, అలాగే అలంకరించే ప్రదేశాన్ని, పవళింపచేసే ఉయ్యల్ని, వీటన్నిటిని కూడా తడిమి చూస్తూ ఏడుస్తూ ఉంది. ఇంకా ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఇది ఆమె నోటి నుంచి అప్రయత్నంగా వచ్చిన చిన్నబిడ్డ నోటి నుంచి, దరసు వినుదు కేలాగే నైన నందలాలు. ఎంత బాగుంటుందంటే అందులో లయించాలి. ఏదైనా సరే సాహిత్యం కానీ, భక్తి కానీ, జ్ఞానం కానీ మనస్సును లయింపచేస్తే అంత అనుభూతి వాళ్ళు ఏ విధంగా అనుభవించారో అంత అనుభూతి మనకు కూడా వస్తుంది. అందువలన లయించండి. ఆ వినే దాంట్లో, ఆ అనుభవంలో, అనుభూతిలో మనకు నిండిపోతే తప్పనిసరిగా అంత గొప్ప అపరోక్ష అనుభూతి కూడా మనకి అందుతుంది. కనుక దరస విను దుఃఖే లాగేనైను జబుతో తుము బిచురే పివ ప్యారే గబహున పాయో చేయను. ఇక్కడ అంటది, ప్రభు నీ దర్శనం కరువై నా నేత్రాలు దుఃఖంతో నిండిపోయి ఉన్నాయి. దర్శవిను దుఃఖే లాగేనైనా నిండిపోయింది దుఃఖంతో. నువ్వు నన్ను విడిచి వెళ్ళిన దగ్గర నుంచి నా నుంచి విశ్రాంతి కూడా వెళ్ళిపోయింది నీతో పాటే. అట్లా ఏదో 1 గంట 2 గంటలు ఏడుస్తుంది. తర్వాత మామూలుగా చిన్నపిల్ల కదా మళ్ళీ మర్చిపోతుందిలే అనుకుంటే అసలు అదేమి లేదు. 3 రోజులు అయిపోయింది, మంచినీళ్ళు తాగలేదు, తిండి తినలేదు. పిల్ల ఏడుస్తున్నట్టే ఉంది, అట్లాగే ఉండిపోయింది. నిద్ర లేదు. ఎక్కడైనా లోకంలో చిన్నపిల్లలు మారాం చేస్తే మనం తెలుసు కొంచెం సేపే, కానీ ఈ పిల్ల మారాంలో బాల్యం కనిపించట్ల, పసితనం కనిపించట్ల, అనుభూతి నిండిన ఒక ప్రౌఢత్వం కనిపిస్తూ ఉంది. ఆమె బాధలో పసితనపు అమాయకత్వం లేదు. ప్రియుడికి దూరమై బాధపడేటువంటి ఒక ప్రియురాలి వేదన ఉంది. యవన స్త్రీ ఏ విధంగా తన ప్రియుడికి దూరం అయితే ఆరాటపడుతుందో అది ఈ బాల మీరాలో కనిపిస్తూ ఉంది. నిజంగానే ఆ పాప ఆ విగ్రహాన్ని తన భర్తగా భావిస్తుంది. భర్త దూరమైతే ఎంత దుఃఖమో అంత దుఃఖాన్ని తను అనుభవిస్తూనే ఉంది. అందుకని ఆమెకి తలుచుకునే కొంది తన భర్త దూరమయ్యాడనే బాధ, భక్తి, ప్రేమ ఇవన్నీ ఒక విల్లువలాగా మనసులోంచి పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీనికి పరిష్కారం చూపకపోతే పిల్ల దక్కదు, జీవితం ఏమవుతుందో అని ఇప్పుడు తల్లిదండ్రుల బాధ వాళ్ళదైపోయింది. అట్లా ఒక్కగానొక్కగా గారాల బిడ్డ ఏమైపోతుందనే వేదనతో రాణ
తన సైన్యాన్ని పిలిపించాడు. ఇక ఆయన ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అని ఆయన కూడా గ్రహించి సైన్యాన్ని పిలిపించి ఆ స్వామీజీ ఎక్కడున్నారో ఆ సన్యాసి జాడ తెలుసుకొని ఆయన తీసుకొని వెంట పెట్టుకొని రమ్మని చెప్పి పంపించారు. ఎక్కడ అతను జాడ లేదు. వెళ్ళారు సైన్యం, కానీ దొరకలేదు. మీరా వేదనేమో అంతకంతకు పెరిగిపోతూ ఉంది. హే మైతో ప్రేమ దివాని మేరే దర్శన జాని కోయి. ఎంత మంచి ఇది కూడా. స్వామి, నీ ప్రేమలో పిచ్చిదాన్ని నాకు మంచి వైద్యుడు ఎలా లభిస్తాడు? ఎంత మంచి ఉపమానం చూడండి ఇక్కడ. ఈ ప్రేమ అనే పిచ్చి పట్టుకుంది ఈమెకి. ఈ ప్రేమ అనే పిచ్చికి ఎవరు వైద్యుడు అంటే స్వామి, తన స్వామి రావాలి, గిరిధర గోపాలుడే దిగి రావాలి, ఆయన రావాలి తిరిగి. కనుక గాయపడ్డ మనసుకు ఊరట కావాలి. కత్తుల సెయ్యి మీద ఎలా నిద్రపడుతుంది, దీని భావం అదనమాట. కత్తుల సెయ్యి మీద ఎలా నిద్రపడుతుంది, అలాగే నువ్వు లేని ఈ జీవితం ఇంకా ఏం కావాలి జీవితానికి. కనుక ఈ బాధలన్నీ పోవాలంటే నీ దర్శనం కావాలి. రాస్వామి, ఈ మీరాను ఆదుకో. మీరా అనుభవిస్తున్న బాధ ఒక చిన్నపిల్ల బాధలాగా లేదు. 16 ఏళ్ళ యవ్వనవతిలాగా ప్రియుడి కోసం తప్పిస్తున్నటువంటి అమ్మాయిలాగా ఉంది. ఏం చేయాలో ఎవరికీ తోచని పరిస్థితులు ఇలా ఉన్నాయి. అందరూ దిగులుగా ఉన్నారు. సంస్థానం అందరూ ఎవరి భోజనాలు లేవు, ఏమీ లేవు. పిల్లతో పాటు అందరూ కూర్చొని ఉన్నారు, బాధపడతానేమో ఇట్లా ఎవరికి వాళ్ళు ఏమి తోచని పరిస్థితుల్లో అయోమయంగా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఆ సన్యాసి తిరిగి భవనానికి వచ్చాడు, రాజభవనానికి. అతడి చేతిలో మీరా హృదయాన్ని దోచుకున్న నల్లనయ్య చిరునవ్వులు చిందిస్తూ హాయిగా కూర్చొని ఉన్నాడు, ఓ భక్తురాలికి పరీక్ష పెట్టినట్టుగా. ఇక ఆయన చూడగానే ఇక రాజదంపతుల ఆనందం చెప్పటానికి వీల్లేదు. పోయిన ప్రాణాలన్నీ, పంచి ప్రాణాలన్నీ తిరిగి వచ్చేసినట్టు అయిపోయింది. అమాంతం ఆయన స్వామి కాళ్ళ మీద పడి, మిమ్మల్ని దేవుడే పంపించాడు స్వామి, నా బిడ్డ ప్రాణాలు కాపాడటానికి తిరిగి మీరు వచ్చారని చెప్పి పాపం కళ్ళనీళ్లతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పి ఆ ఏ విధంగా జరిగిందంతా చెప్పి ఏడ్చారు తట్టుకోలేక. అప్పుడు ఆ సన్యాసి కూడా కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు, ఆయనకు కూడా నీళ్లు గారిపోతున్నాయి. అప్పుడు అన్నాడు, పుణ్యదంపతులారా, మీకు కలిగించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ కుమార్తె గొప్పతనం ఏంటో తెలుసుకోలేక గిరిధరుడి విగ్రహం నాది అనేటువంటి అహంకారంతో రాణీమాత చెప్తున్నా కూడా నేను వినకుండా తీసుకెళ్ళిపోయాను. పక్క గ్రామంలో నిన్న రాత్రి నిద్రిస్తున్నటువంటి నాకు స్వామి స్వప్నంలో కనిపించి వెంటనే తన విగ్రహాన్ని తన భక్తురాలు మీరాకి ఇవ్వమని చెప్పి ఆయన ఆదేశించారు. స్వామి ఆజ్ఞ పాటించి ఈ విగ్రహాన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నిజంగా ఈ వెన్న దొంగ మీ మీరా హృదయ దొంగేనని చెప్పి ఇప్పుడు తెలుసుకోగలిగాను. ఆ మహాభక్తురాలు నిజంగా వయస్సు కాదు, ఆమె ఎంత వయసు అని కాదు, ఇంత చిన్న వయస్సులో స్వామి మీద నేను కూడా అంత భక్తిని నేను పెంచుకోలేదేమో. కానీ మీరా అసాధారణ స్త్రీ అవుతుంది, అసాధారణ భక్తురాలు కూడా అవుతుంది. మీరు ఇటువంటి బిడ్డని కన్నా మీ జన్మ ఎంత పుణ్యం చేసుకుందో, మీరెంత ధన్యులు అని చెప్పి ఆ స్వామీజీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మీరా చేతిలో పెట్టాడు. ఇక చూడు, ఆమె ఆనందం ఏడ్చి 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 అప్పటికి 3 రోజులుగా తిండి లేదు, స్నానం లేదు, సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఉన్న మీరా దగ్గరికి ఈ గిరిధరుడు తిరిగి వచ్చేసరికి ఇక ఇదిగోచ్చు. అప్పుడు తల్లి అంది, అమ్మా మీరా, చూసావా, మళ్ళీ తిరిగి నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నీ స్వామి నీ దగ్గరికే వచ్చాడు చూడంటే. అప్పుడు తల్లి మీరా ఆ మాటలు చెవిని పడేసరికి ఆమెకి ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఆ విగ్రహం చేతిలో రాగానే హృదయాన్ని గట్టిగా హత్తుకుంది. ఇక ముద్దులు కురిపించింది విగ్రహం మీద. ఆ దృశ్యం చూసిన సాధువు కూడా కళ్ళ వెంట నీళ్ళు, అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అదే పరిస్థితి. భక్తి స్థితిలో ఒక పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయిన ఆమె అనుభూతిని అక్కడ ఉన్న అందరూ కూడా దృశ్య రూపంలో దాన్ని చూసుకోగలిగారు. ఆవిష్కరించింది దృశ్యమైన అనుభూతి అనేది అది దాని అనుభవానికి సంబంధించిన విషయం కనుక అదే అనుభూతిని ఈ హృదయాలు కూడా పంచుకోగలిగినాయి కనుక అందరూ ఒకే రకమైన స్థితిని అక్కడ అనుభవించగలిగారు. భవిష్యత్తులో ఈమె మహాభక్తురాలు అవుతుంది, సందేహం లేదు. ఆమె భక్తికి ఎవరు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పి ఆ స్వామీజీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మీరాకు సొంతమైపోయాడు గిరిధరుడు. ఇంక ఏ విధమైన వాళ్ళిద్దరి మధ్య ఏ అడ్డంకి లేనటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే విగ్రహానికి శుచిగా స్నానం చేయించి మంచి బట్టలేసి తర్వాత అందమైన ఆభరణాలు అలంకరించి
మరి మంచి మధురమైన అన్నీ కూడా పదార్థాలతో నైవేద్యం సమర్పించి ఇంది అప్పుడు ఆమె భోజనం చేసింది. అప్పటి వరకు ఇక ఆ విధంగా తను గిరిధరుడు మీరా ఒక అభేదమైన స్థితిలో కాలం గడిచిపోతూ ఉంది. మీరా ఇప్పుడు చిన్నపిల్ల కాదు, 16 సంవత్సరాల నవయవ్వనవతి ఆమె వయస్సుతో పాటు భక్తి కూడా అదేవిధంగా పెరుగుతూనే వచ్చింది. సంపూర్ణ యవ్వనవతి, నిండు పున్నమి చంద్రుడిలాగా 16 కళలతో వెలిగిపోతూ ఉంది. ఎంత సౌందర్యమో మీరా! ఆమె అందానికి తోడు శ్రావ్యమైన చక్కటి తీయటి మధురమైన కంఠస్వరం, అదేవిధంగా అందమైన రచనలు చేసేటువంటి శక్తి. చిన్న వయసు నుంచే ఆమె ఈ రచనలు చేస్తూనే వస్తూ ఉన్నది. కృష్ణుడి మీద వ్రజభాషలో ఆమె రచించినటువంటి ఈ కీర్తనలు ప్రజాబాహుళ్యంలో చాలా ప్రాచుర్యం సంపాదించాయి. మనకి వ్రజభాష ఆమె రాసిన మీరా కీర్తనలన్నీ కూడా ఎంతోమంది భక్తులు సాధు పురుషులు వీటన్నిటిని విని పరవశించిపోయి వాళ్ళు కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆమె మూర్తిని ఒక దేవతా స్త్రీలాగా బయట అందరూ ఆరాధిస్తున్నారు. మీరా అంటే ఒక దేవత అంతే. ఇప్పటి వరకు ఆమె కృష్ణ భక్తికి అంతరాయం ఏర్పడలేదు. ఆడిందాట పాడింది పాటగా ఆమె జీవితం సాగిపోతూనే ఉంది. ఇక అయితే మరి జీవితం అన్న తర్వాత అనేక మార్పులు వస్తూనే ఉంటాయి కదా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఏ విధంగా సహజమో తర్వాత సంఘటనలు కూడా అదే విధంగా జరుగుతూనే ఉంటుంది. బాల్యంలో ఒక రకమైన జీవితం అయితే యవ్వనం వచ్చిన తర్వాత మరొక రకమైనటువంటి జీవితం, మరొక రకమైనటువంటి ఇతర సాంగత్యం తప్పనిసరి అవసరమైనటువంటి పరిస్థితి, తోడు కావలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక శరీరం మారినట్లే జీవన స్థితిగతులు కూడా మారుతుంటాయి. అందులో స్త్రీలకి వివాహము మరి అదొక పెద్ద మలుపు లాంటిది. కన్నవాళ్ళని, తోబుట్టు వాళ్ళని, తెలియని వ్యక్తుల్ని, మనస్తత్వాలు, వాతావరణం, సంతోషం, దుఃఖం, ఏదో ఇదంతా కూడా ఈ మరో జీవితం అన్నారు. అందుకే స్త్రీకి ఆడది అంటే అక్కడ అని అనర్థం అనమాట. ఆడది అంటే తేలిక పదం కాదు. అక్కడికి వెళ్ళి నివసించేది. అక్కడ అంటే భర్తతో పాటు ఈ ఇంటిని వదిలి, ఈడది కాదు అంటే పుట్టింటిది కాదు ఈమె, అక్కడ నివసించేటువంటిది కనుకనే ఆడది అనే పేరు వచ్చింది. అందువలన కానీ అక్కడ కొత్త జీవితం, కొత్త వాతావరణం, కొత్త మనస్తత్వాలు, ఇటువంటి తల్లిదండ్రులకు ఉన్నంత మమకారం, ఆ సహనశీలత, ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం అక్కడ ఉండదు. అందుకనే మరో జీవితంలో అడుగు పెట్టడం స్త్రీకి మరో జన్మ లాంటిదే పాపం. ఆ విధంగా ఈమెకు కూడా పెళ్లి చేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు. మీరా వద్దంటే ఏడ్చింది. మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది కదా, నాకు ఇంకెందుకు పెళ్ళి అని చెప్పి ఏడ్చింది. అయితే ఇక ఆమె ఒప్పుకోలేదు. గిరిధరుడితో ఎప్పుడో జరిగిపోయింది, ఇంకా నేను సిద్ధంగా లేను, మళ్ళీ పెళ్ళి నేను చేసుకోనని చెప్పి ఎదురు తిరిగింది. కానీ వాళ్ళు అంగీకరించలే. తల్లి, భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక ధర్మాలు వేరు. నువ్వు ఆంతరంగికంగా నీ భర్తతోను నీవు ఉండు, కానీ భౌతికంగా మన రాజవంశం, మన వంశాచారాలు, సాంప్రదాయాలు, గౌరవాలు, నా ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందువలన వాటిని అతిక్రమిస్తే తప్పనిసరిగా మానవ సమాజానికే మనం దూరం అవుతాము. సమాజంలో నియమించుకున్నటువంటి కట్టుబాట్లు, దాని ప్రకారం నడుచుకున్నప్పుడే మనిషిని ఈ సమాజం తనలో కలుపుకొని ఆదరిస్తూ ఉంటుంది. సమాజానికి భిన్నంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని సమాజం ఆశ్చర్యంగా చూస్తుంది, అవసరమైతే వెలివేస్తుంది. అందువలన అట్లాంటి పరిస్థితి మాకు రానివద్దు తల్లి, మాకు ఒక్కగానొక్క కూతురివి, నువ్వు వివాహం చేసుకోవాలి అని పాపం ఎంతో నచ్చజెప్పారు. కనుక చేసుకున్న పెళ్ళి, నువ్వు చేసుకున్న పెళ్ళి అది అలౌకికమైంది తప్ప అది లౌకికమైంది కాదు. లౌకిక వ్యవస్థకు సంబంధించింది వివాహ వ్యవస్థ కనుక ఇది తప్పనిసరి అని చెప్పి తండ్రి కూర్చోబెట్టుకుని ఆమెకి ఎంతో నచ్చచెప్పి ఒప్పించాడు. ఆ విధంగా కొద్ది కాలానికే చిత్తూరు సంస్థానానికి చెందిన రాజపుత్ర వీరుడు అయిన రాణాసింగ్ కుమారుడైనటువంటి భోజరాజుతో మీరాకు వివాహమైంది. రాజపుత్ర వీరు రాణాసింగ్ కుమారుడైన భోజరాజుతో మీరాబాయి వద్దంటున్నా సరే తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆ వివాహాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోయింది. పెళ్లిపేటల మీద కూడా తనకి వరుడికి మధ్య గిరిధరుణ్ణే కూర్చోబెట్టుకుంది. ఇంత చూడండి, ఆయన తన భర్త ఆయనే, రెండో పెళ్ళిని దేహానికి చేస్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు. కానీ తన భర్త ఈయనే తప్ప ఆయన కాదు.
అని ఇద్దరి మధ్య కూడా ఆ విగ్రహాన్ని పెట్టుకుంది ఆమె. కనుక జరిగే తంతంతా జరుగుతుంది కదా, వివాహ తంతు మొత్తం కూడా ఇదంతా తనకి గిరిధరుడికి జరుగుతున్నట్టే భావించుకుంది. చెంగులు ముడేసినా కూడా, లేకపోతే బాసికం కట్టినా, లేకపోతే ఇంకా వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఏమేమి జరిగినా కూడా తనకి తన భర్త గిరిధర గోపాలుడికే తన వివాహం జరుగుతున్నట్టుగా ఆమె భావించుకుంది. పెళ్లి తంతు అయిపోయింది, అప్పగింతల కార్యక్రమం. ఒక్కటే కూతురు, గారాబంగా పెంచుకున్నారు. ఇంకా ఆ బిడ్డను పంపించేటప్పుడు వాళ్ళ దుఃఖం చెప్పడానికే వీల్లేదు. ఇదే మనకి అభిజ్ఞాన శాకుంతలంలో కూడా కాళిదాసు ఎంత బాగా రాస్తాడంటే, అది యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ బాష్పస్తంభిత చింతాజడం దర్శనం. కణ్వ మహర్షి చేత చెప్పిస్తాడు 4 అద్భుతమైన శ్లోకాలు. తత్రాపిచ చతుర్థోంకః తత్ర శ్లోక చతుష్టయమని. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల. తత్రాపిచ చతుర్థోంకః, అందులో కూడా ఆ శకుంతల నాటకంలో కూడా చతుర్థాంకమే చాలా గొప్పది. తత్రతి శ్లోక చతుష్టయం, ఆ చతుర్థాంకంలో కూడా ఆ 4 శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటివి అని. అందులో ఈ మొదటి శ్లోకం కణ్వ మహర్షిని, శకుంతలని కణ్వ మహర్షి అత్తగారింటికి పంపిస్తూ దుష్యంతుడి దగ్గరికి చెప్తాడు. ఎంత అద్భుతమైన శ్లోకాలంటే మా మహానుభావుడు కాళిదాసు గారు ఈ దేశానికి ఒక ఎంత గొప్ప సంపదో, ఆయనే గొప్ప సంపద. అంత అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన అందించారు. కనుక యాస్యత్య శకుంతలేది హృదయం, ఆమె వెళుతుంది అనుకుంటేనే నాకు నోట మాట రావటం లేదు. కంఠస్తంభం చింతా కలుషితం జడం దర్శనం. కన్నీళ్లతో దృష్టి సరిగా చూపు ఆనటం లేదు. ఆమెను చూడాలన్నా కూడా గొంతు గాద్గద్యం చేత మాట రావటం లేదు. అందువలన ఇటు ఎవరికైనా ఆయన చెప్తాడు ఇక్కడ, అరణ్యాదౌకసహ, ఎవరైనా లోకంలో తన బిడ్డను అత్తవారింటికి పంపించేటప్పుడు సహజంగా గృహస్థులు గనక, గృహస్థులంటే మమకారాలు, ఈ మమత బంధాలు, ఈ పాశాలు పెంచుకొని ఉంటారు గనక వాళ్ళు దుఃఖం అనుభవించడం సహజమైనటువంటి విషయము. కానీ ఒక సన్యాస జీవితం గడిపే నేను, ఏ విధమైన సంసార జీవితం లేని నేను, కేవలం పెంచిన మమకారమే నన్ను ఇంత బాధ పెడతా ఉంది. ఇంకా ఆ గృహస్థుల దుఃఖం ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థం అవుతూ ఉంది. ఎంత చక్కటి శ్లోకాలు, 4 అద్భుతమైన. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు మీరాబాయిని అత్తగారింటికి పంపిస్తూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని మాటలతో చెప్పలేనటువంటిది. పాపం ఏడుస్తూనే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూనే ఆమెను మీరాని పిలిచి తల్లి అంటుందన్నమాట, నీ భర్త, నువ్వు కొత్తగా అత్తగారింటికి వెళుతూ ఉన్నావు, అక్కడ పెద్దలేడ భయభక్తులతో మసులుకో, ఏ విధంగా కూడా నీ భర్తగారి కోపం రానివ్వద్దు. ఇవన్నీ ఎందుకు చదవాలి మనం అంటే, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మా ఆడపిల్లలు మా అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో చెప్పేటువంటి చక్కటి సందేశాలు ఇక్కడ ఉన్నాయి. అందువలన కేవలము నా అహంకారంతో భర్తని, అత్తమామల్ని పూర్తిగా నిరసించేటువంటి ఆడపిల్లలు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భర్తను గౌరవించు, నీ అత్తమామలను గౌరవించు, ఎందుకంటే నీ జీవితం అక్కడే ఉంటుంది గనక పూర్తిగా ఆ ఇంట్లో నువ్వు ఎలా మసులుకోవాలో అని చెప్పి దాని గురించి ఇక్కడ తల్లి కూతురికి ప్రబోధం చేస్తూ ఉంది. తల్లి ఆనాటి తల్లి గనక. అందువలన తల్లి, నీ భర్త కోపం లేకుండా చూసుకో, ఇక ఆయనే నీకు సర్వస్వం. ఏ విధంగా అయినా సరే పుట్టింటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఏవైనా నీకు దుఃఖం కలిగినా, బాధపడ్డా కూడా నువ్వు పుట్టింటికి రావద్దు. సంతోషంగా రా, నీ భర్తతో కలిసిరా, అంతే తప్ప అప్రతిష్టతో మాత్రం పుట్టింటికి రావద్దు తల్లి అని చెప్పి ఆ తల్లి చెప్పిందట. నీకు ఏం కావాలన్న మీరా తీసుకెళ్ళు, ఈ మొత్తం నీదే, ఈ సంపద. ఏ నగలు కావాలి, ఎటువంటి విలువైన వస్త్రాలు కావాలి, లేదు ఎటువంటి రత్నాలు కావాలి, ఇంకేది ఇది అదినే లేదు మీరా, నువ్వు మీ అత్తగారింటికి ఏదైనా నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళమ్మా అని చెప్పి తల్లి బిడ్డని గుండెకి హత్తుకొని చెప్తే ఆ పిల్ల అంటుందట, నువ్వు అక్కడ సంతోషంగా ఉండటమే కావాలని చెప్పిన తల్లితో మీరాబాయి తల్లి కాళ్ళకి నమస్కరించి ఆ మీరా అంటుందట, అమ్మ తప్పకుండా నీ మాట ఏది తప్పు, నేను తూచా తప్పకుండా ప్రవర్తిస్తాను. ఎందుకంటే నాకు ఈ ప్రపంచమే అక్కర్లేదమ్మా, ఈ ప్రపంచంతోనే పనిలేని నేను వాళ్ళని ఎలా బాధిస్తాను చెప్పు. అలాగే ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళని చెప్పి నాకు చెప్తా ఉన్నావు.
నాకు అసలు ఏటితో అవసరం ఉందమ్మా చెప్పు, ఏ వస్తువునైనా నేను ఎప్పుడైనా కోరుకున్నానా అంటూ అక్కడ ఒక చక్కటి కీర్తన చెప్తుంది ఆ పిల్ల, ఆ అమ్మాయి. దేమా గిరిధారి మోహి, దేమా గిరిధారి. అమ్మా, నువ్వు చెప్పేటువంటి నగలు వద్దు, నువ్వు చెప్పినటువంటి ఈ వసనాలు అంటే వస్త్రాలు వద్దు, విలువైనవి అంటే నా దృష్టిలో విలువ దేనికి లేదమ్మా. దేమా గిరిధారి, ఈ గిరిధరుని నాకు ఇవ్వమ్మా, ఇంకేది వద్దు నాకు. భూషణు నాహి వసను నాహి కనుక నాహి భావే నామాంగ్ భావన్ అటారి, గిరిధరి చరణ కమలకి సౌగంధ్. దానితో సమానమైంది ఈ ప్రపంచంలో నాకేది కనపట్లేదమ్మా. ఈ భవనాలు వద్దు, వీటి మీద ఏ కోరిక లేదు. నా గిరిధరుడు తప్ప నాకు ప్రాణాలతో కూడా పని లేదు, ఈ ప్రాణాలు కూడా నాకు వద్దు. కనుక నా స్వామిని ఇస్తే చాలు, నాకు సకల ఐశ్వర్యాలు నువ్వు ఇచ్చినట్టే అని అంటే అంత స్నానపడిపోయి అందరూ కూడా అలా చూస్తుండిపోయారనమాట. ఆడపిల్లలంటేనే నగలు వస్త్రాలు, ఇంకా ఇప్పుడు ప్రపంచం అయితే చెప్పేదే లేదు, గంటకో రకం ఫ్యాషన్తో ఎలా పోతున్నారో. కానీ వీటన్నిటినీ కూడా త్యజించగల 16 ఏళ్ల పిల్ల ఎటువంటి వైరాగ్య చిత్తంతో ఉందో, తన గిరిధరుడు తప్ప మరి ఇంకేది ఈ ప్రపంచమే వద్దనుకునే ఒక భక్తి స్థితిలో నిండిపోయిందో ఆ పాప మీరాబాయి. ఆమె సంస్కారం అందరూ చూస్తూ ఉన్నారు. మరి అత్తగారింటి వాళ్ళు ఎలా చూస్తారో ఏమో అది తెలియనటువంటి విషయం. ఇక తల్లికి అర్థమైంది ఆ బిడ్డ ప్రేమ ఏంటో గిరిధరుడి మీద. అందుకని ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంది కనుక ఆ అనుబంధం కనుక మాట్లాడకుండా మౌనంగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టింది. కనుక అమ్మ జాగ్రత్త, ఇది నీవు కోరుకునే విగ్రహాన్ని నీకు ఇస్తున్నాను, కానీ నేను చెప్పే ఏ మాటను కూడా నువ్వు విస్మరించొద్దు తల్లి. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, భక్తి అవసరమే. తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కనుక ఇక్కడ సాగిపోయిందమ్మా మీరా నీ కాలం. నువ్వు ఎట్లా పూర్తిగా మునిగిపోయినా మేము పట్టించుకోలేదు. కానీ అక్కడ వేరమ్మా, వాతావరణం వేరు, అక్కడ నీ అత్తమామలు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టదైవం ఏముంటుందో అదేవిధంగా నీ భర్త ఎలా ఉంటాడో కనుక ముందు వాళ్ళకు అనుకూలంగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకో. అలా ప్రవర్తించినట్టేనే నువ్వు ఉత్తమురాలైన కోడలిగా పేరు తెచ్చుకోగలుగుతావు, ఉత్తమురాలైన పత్నిగా నువ్వు పేరు తెచ్చుకోగలుగుతావు. ఆ పేరు మాత్రమే మా కుటుంబానికి ప్రతిష్టను పెంచుతుంది తల్లి మీరా. అలా కాకుండా నీ అత్తమామల మాట వినకపోయినా, నీ భర్త ఆయన అభిరుచులు ఏంటో నువ్వు తెలుసుకోకుండా ప్రవర్తించినా కూడా ఇదంతా నిన్ను వాళ్ళు ఇబ్బంది పెడతారు మీరా. నువ్వు అర్థం చేసుకో తల్లి, నువ్వు అన్నీ తెలుసు నీకు. అందువలన ఈ విగ్రహం ఉంచుకో, భక్తిని నీకు పరిమితం చేసుకో. కానీ నువ్వు కూడా ఒక ఇంటి కోడలు అనేటువంటి సత్యాన్ని మాత్రం విస్మరించకుండా అక్కడ నడుచుకుంటానని నాకు మాట ఈ తల్లి అని చెప్పి ఒక వేదనతో తల్లి పాపం ఆ బిడ్డని అడిగింది. తల్లి ఇస్తానన్న వసనాలు భూషణాలు ఇవేమీ వద్దనుకొని విగ్రహం మాత్రమే అడిగి మీరా పాపం భర్తతో అత్తగారింటికి బయలుదేరింది. అప్పటి వరకు ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా గిరిధరుడి సేవలో తన జీవితాన్ని గడిపినటువంటి మీరాబాయి కొత్తగా వివాహమైన భర్తతో కలిసి అత్తగారింట్లో ఎదుర్కోబోయే కష్టాల గురించి మనం ముందు మాట్లాడుకుందాము. సరే, అత్తగారింటికి వెళ్ళినా కూడా ఆమె దినచర్యలు ఏమైనా మార్పు వస్తుందో? ఏమీ రాదు కదా, మామూలే. గిరిధరుడికి స్నానం చేయించడం, పూజ చేయటం, అదేవిధంగా నైవేద్యం పెట్టడం, పాడటం ఆయనతోనే, ఇక మొత్తం ఆయన సేవలతోనే ఆమె కాలం గడిచిపోతూనే ఉంది అక్కడ. అయితే ఒకవైపు మంచి యవ్వనంలో ఉండేటువంటి భర్త, అతను కోరికలకు అంతు లేదు, కొత్తగా వివాహమైంది, భార్యతో ఎన్నో సుఖాలు అనుభవించాలని అతను భోజుడు చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందులో ఎంతో అందగత్తైన భార్య దొరకటం తన అదృష్టంగా భావించాడు. ఉత్తమురాలు అటువంటి భార్యతో మరి సంసార సుఖాన్ని అనుభవించాలని భోజుడు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఆమె దగ్గరికి వస్తే పడగటింట్లో ఆమె విముఖతగా ఉండేది. భర్త కోరికల్ని ఆమె ఏమాత్రం చల్లార్చలేకపోయేది. ఆమె మనస్సు నిరంతరం గిరిధరుడి మీదే ఉండటాన ఆమె అతని కోరిక తీర్చలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉండేది. కానీ ఎన్నాళ్ళు ఇతను కూడా అంతే, మరి తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాంపత్యంలో ఏమాత్రం కూడా తనకు అనుకూలంగా లేని మీరా మీద భోజుడి కోపం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. జీవితం అసంతృప్తిగా మారింది. భార్య ఉండి బ్రహ్మచర్యం ఏంటనే బాధ అతన్ని కూడా పట్టుకుంది. కానీ పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి ఆమె ముఖం చూడగానే
ఆ కోపమంతా పోయేది, ఒక గౌరవం కలిగేది, పవిత్ర భావం కలిగేది, నమస్కారం చేయాలనిపించేది. అనుకునేవాడు మీరా మహాభక్తురాలు, కానీ ఉత్తమ భార్య మాత్రం కాదని చెప్పి అనుకునేవాడు. ఆ ఒక్క విషయం తప్ప, పడకటింటి విషయం తప్ప మీరా ఇంకా ఎప్పుడు ఎవరిని నొప్పించరగదు. అంత అనుకూలమైనటువంటి ఇల్లాలు. ఎంతో వినయ విధేయతలతో పెద్దల పట్ల అట్లా మెలుగుతూ, చిరునవ్వు తప్ప ముఖాన కోపము అసహనం అనేది ఎప్పుడు ఎవరూ చూడలేదు. అయితే ఎప్పుడు పూజలు అనుకుంటూ ఆ గిరిధరుడు విగ్రహంతో గదిలోనే గడపటం అనేది ఆ కుటుంబంలో చాలా ఇబ్బందిగా అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఈ కుమారుల్లో చెలరేగుతున్నటువంటి అసంతృప్తి, మరి ఈ బాధ ఇదంతా కూడా తల్లి గమనించింది. అతని తల్లి గమనించి ఆమెకి కోడలి ప్రవర్తన అస్సలు నచ్చటం లేదు. సహజమే కదా ఇది. పైగా ఆమె ఎప్పుడూ ఇంటి ధర్మాన్ని నిర్వర్తించకుండా, కోడలి బాధ్యతని ఏమాత్రం పట్టించుకోకుండా గదంతా కూడా రోజంతా గదిలోనే పాటలతో ఆటలతో గడపటం, ఆ పూజలు చేయటం, ఇవన్నీ కూడా కుల స్త్రీ లక్షణాలు కాదు. అందులో రాజవంశంలో పుట్టినటువంటి స్త్రీ ఈ విధంగా ఆటపాటలు పాడుతూ ఉంటుందా? మరి రాజధర్మాన్ని నెరవేర్చుకోలేకుండా ఉన్నటువంటి ఈమె కోడలిగా ఏమాత్రం అర్హత లేదని అత్తగారు నిర్ణయం చేసుకుంది. 2-3 సార్లు మందలించింది. మొదట్లో కొత్త కోడలు అనుకుంది, తర్వాత చెప్పి చూసింది, మీరా వినలేదు. ఆ తర్వాత మందలించింది, కోప్పడింది. భర్తను సేవించడం ఉత్తమ స్త్రీ ధర్మం అమ్మ, మన రాజధర్మం అదేను. అందువలన నీ భర్తలోనే నువ్వు గిరిధరుని చూసుకో, నీ దైవాన్ని చూసుకో, నీ భర్తను సేవించు, ఆయనకి ఏం కావాలో అందించు నువ్వు అని అత్తగారు చెప్పింది. అదేవిధంగా మా కులదేవత ఆఖ్యాదేవి, ఆమెను పూజించటం కూడా నీ ధర్మం అని చెప్పి చూసింది. అయితే ఏ బోధలు కూడా మీరా చెవికి ఎక్కటం లేదు. తనను తన స్వామిని విడదీసేటువంటి వాళ్ళెవ్వరూ తనకు అసలు బంధువులే కారని ఆమె నిర్ణయం చేసుకుంది. తనకి తన పతికి మధ్య వచ్చే వీళ్ళంతా తనకి వ్యతిరేకులే అని చెప్పి ఆవిడ అనుకుంది. అందుకే ఎవ్వరి మాట వినిపించుకోవటం మానేసింది. పూర్తిగా తన గదికే పరిమితం అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆమె కష్టాలు ప్రారంభమైపోయినాయి మీరాకి. అత్తగారింట్లో ఈ మాట వినలేదనే ఆగ్రహంతో మండిపోతున్నటువంటి అత్తగారికి ఆమె కూతురుంది. ఆమె సహజమే కదా, అత్త ఆడపడుచు ఇద్దరు కలిస్తే కొత్త కోడలి కష్టాలు మొదలవుతాయి అనేది సామెత. అదేవిధంగా ఈ అత్తగారింట ఆడపడుచు అత్తగారు కలిసి పైగా ఆ మాట వినలేదనేటువంటి కోపంతో పంతంతో ఈమె మీద ఇక సాధించటం మొదలుపెట్టారు. చాలా కష్టాలు పెడతా ఉన్నారు. పైకి చెప్పకపోయినా కూడా లోపల భర్త కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. భోజుడు కూడా ఈవిడ వల్ల నాకేంటి ఉపయోగం, ఏ సుఖం లేకుండా అయిపోయింది నా జీవితం అని చెప్పి అతను బాధపడుతున్నాడు. ఇట్లా వీళ్ళందరి సాధింపులు ఇవన్నీ మీరా కూడా బాధ కలుగుతూ ఉంది. ఆమె మనసు రగిలిపోతానే ఉంది. కనుక మనస్సు శరీరం ఆ గిరిధరుడికి తప్ప అన్యుల్ని ఎలా నేను పూజించాలి, భర్తకి ఎలా ఈ శరీరాన్ని ఇవ్వగలను, అదేవిధంగా ఇంకొక దేవతల్ని ఎలా పూజించగలను, నా బాల్యం నుంచి నా దైవం నా పతి ఆ గిరిధరుడే కదా. మీరా కహే జర్జవో హియే ఉడుకుంజు బినా వలంతర్ ధరే సిన్నవే బ్రజరాజ్ బినా ఉష్ శిశి కట్ కొన్వన్ కిందరే. ఇది బ్రజభాష, అందుకని అది అలా ఉంది. అది గోపాలని రూపము తప్ప అన్య రూపాన్ని ఆకాంక్షిస్తే ఆ కళ్ళు శాశ్వతంగా గుడ్డివైపోని. నాకొద్దు, నా స్వామిని తప్ప ఈ కళ్ళు వేరే వస్తువుని అపేక్షించిన, వేరే రూపాన్ని కోరుకున్నా కూడా నాకు అంధత్వమే మంచిది ఈ కళ్ళు ఉండటం కంటే కూడా. అదేవిధంగా ఆయన్ను పూజించేటువంటి హృదయం మరొకరు నిలుపుకుంటే అది ముక్కలై పగిలిపోని, ఇతరులకు నమస్కరిస్తే ఆ శిరస్సే ఖండించబడని అని ఆవేశంతో మీరా ఆ గీతం రాసుకుందనమాట. మీరా చెప్తోంది, జర్ జవో హి ఉదుకుంజు బినా పలంతర్, ఇతరులని ఏ విధంగా రూపాన్ని ఆకాంక్షిస్తే, సిన్నవే బ్రజరాజు బినా ఉహ్ శిశి కట్కున్ వన్ కిందరే. కనుక ఈ మీరా కళ్ళు కానీ హృదయం కానీ ఆమె శరీరం కానీ గిరిధరుడు తప్ప మరొక రూపాన్ని మరొక నామాన్ని అపేక్షించని స్థితిలో ఉండని, అలా జరిగితే ఈ శరీరమే పోని అని చెప్పి తీవ్రంగా రాసుకుంది. ముఖ్యంగా మీరా ఆడపడుచు, అమ్మాయి పేరు ఊద. ఈ అన్నగారు పడుతున్నటువంటి బాధ, అమ్మాయి బాధపడుతుంది. నిజంగానే కుటుంబంలో అన్నను ప్రేమిస్తారు చెల్లెళ్ళు. అయితే ఒక్కొక్కసారి అన్న శ్రేయస్సు కోరుకుంటే వదిన గౌరవించాలి. అన్న శ్రేయస్సు కోరుకోని వాళ్ళు ఈర్ష్యతో
వదిన్ని బాధ పెడతా ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల ఇబ్బందే జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ అమ్మాయి ఊదా మంచిదే సహజంగా, కానీ తన అన్నకి ఇంత కష్టం కలగజేసిన వదిన మీద ఆమె కోపం ఇంకా ఎక్కువ పెంచుకుంది. రోజు అన్న కష్టం చూడలేక ఎట్లయినా సరే వదిన మీద పగ తీర్చుకోవాలని ఆ అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చింది. స్నేహితులతో కలిసి అడుగడుగున ఆమెను అవమానించటం మొదలుపెట్టింది. మీరాని అడుగడుగున అవమానించటమే. ఆమె ప్రవర్తన మీద దుష్ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. మీరా మంచిది కాదు అని, ఇట్లాంటివన్నీ కూడా. ఇంటికి వచ్చే సాధు సన్యాసుల మీద కూడా మీరాకు చెడ్డ సంబంధాలు అంటగట్టడం మొదలుపెట్టింది కావాలని. ఇట్లయినా ఆవిడ మార్చుకుంటుందేమని. ఎలాగైనా సరే ముందు ఈ అన్నగారి మనసు వదిన మీద విరిచేసి వేరే పెళ్లి చేయాలని ఆమె ఆలోచన ఉందన్నమాట. ఈమెను ముందు ఇంటి నుంచి సాగనంపేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసింది మీరా ఆడపడుచు ఊదా. సమయం కోసం నిరీక్షిస్తుంటే ఒకరోజు మీరా గదిలోంచి మాటలు, పెద్దగా నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి ఆమె గదిలో నుండి. ఊదా పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న భోజనం పిలుచుకొని వచ్చింది. ఇద్దరూ తలుపుకి చెవి ఇట్లా ఆనబెట్టి వింటే లోపల ఒక పురుష కంఠం మాట్లాడుతున్నట్టుగా వీళ్ళకి వినిపించింది. ఇంక భోజుడు ఆగ్రహం పట్టలేకపోయాడు. అప్పటి వరకు కూడా చెల్లెలు చెప్పిన మాటలన్నీ మనసులో మెదులుతూ ఉన్నాయి. అందులో తనకి సుఖాన్ని అందించినటువంటి మీరా ఈ విధంగా చెడు ప్రవర్తనకు లోనైందా అనేటువంటి ఒక అనుమానం కూడా అతని మనసులో వచ్చింది. ఇప్పుడు దానికి తగినట్టు గదిలోంచి వినిపిస్తున్న ఒక పురుష కంఠం, ఈ చెల్లెల మాటలు ఇవన్నీ కలిపి భోజుడికి ఎంత ఆగ్రహాన్ని తెప్పించినాయి అంటే ఇక అసలు పట్టలేకపోయాడు కోపాన్ని. ఒక్క తన్ను తన్నాడు తలుపుని. వరలోంచి కత్తి దూసి ఆ తలుపును తన్ని లోపలికి ప్రవేశించాడు. అప్పటి వరకు నవ్వులు మాటలు బాగా వినిపించినటువంటి గది, ఆ గది ఏమి ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. ఎక్కడ చిన్న శబ్దం కూడా లేదు. మామూలుగానే మీరా కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని ఉంది. నల్లనయ్య భువనైక మోహనంగా నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చాడు. ఎన్నో పనులు చేసి అలసిపోయినట్టు ఆ కళ్ళు అర్ధనిమీలితాలై ఉన్నాయి. స్వామి సేద తీరాలన్నట్లుగా మీరా మెల్లగా వీవన విసురుతూ ఉంది. భక్తి సామ్రాజ్యం ఎంత గొప్పదో కదా, అది ఇప్పుడు మీరా అనుభవిస్తోంది. మీరా కూడా ఆ మహాసామ్రాజ్యానికి మహారాజ్ఞి అంతే. ఆత్మార్పణకి ఈ భౌతిక శరీరం కానీ లేకపోతే మనస్సుని కానీ, అసలు ఆత్మార్పణకి భౌతిక శరీరాలకు అవసరమేముంది? మనస్సే కదా అవసరమైంది. మనస్సు లయిస్తే ఈ శరీరం ఎలా ఉండే అవసరం ఏముంటుంది? సదా భక్తి ధ్యానంలో వాళ్ళు దాన్ని దర్శిస్తూ ఉంటారు. అయితే ఈ సమాజం ఏంటంటే ప్రతిదీ కూడా శరీరంతో కొలతబెట్టి చూస్తూ ఉంటుంది గనక, శరీర ప్రమాణంతో ఆలోచిస్తూ ఉంటుంది గనక ప్రతిదీ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఊరికే మాట్లాడుకున్న వెంటనే వాళ్ళిద్దరికీ ఏదో బంధం ఉందని చెప్పి ఆలోచించేటువంటి సమాజం. అంటే ఎంతసేపు చర్మ దృష్టి, ఈ శరీర దృష్టి తప్ప సమాజం లోపలికి ఆలోచించలేదు గనక, అలాగే మీరా వేసే ప్రతి అడుగును కూడా తప్పు పట్టేటువంటి సమాజం ఆ రోజుల్లో కూడా తయారైపోయింది. చివరికి భగవంతుడితోనేగా ఆమె అనుబంధం, బయట వ్యక్తులతో కాదు కదా. కానీ దాన్ని కూడా హర్షించలేనటువంటి ఒక సంకుచితమైన వ్యక్తుల మధ్య పాపం మీరా చాలా ఇబ్బందులు పడింది. ఆమె జీవితం అట్లా నలిగిపోతానే ఉంది. ఇట్లా ఈ ఆడపడుచు, భర్త, అత్తమామల ఈ సంకుచిత భావాల మధ్య ఆమె ఎంతగా నలిగిపోతూ ఉందంటే పాపం ఏం చేయం మరి. అంతే. అయినా ఆ జీవితం నుంచి, ఆ మనస్సు నుంచి, ఆ భక్తి నుంచి ఆమె బయటికి రాలేకపోతుంది. అదే ఈ సందర్భంలో కూడా ఇక్కడ ఈ లోపల మాటలు ఇవన్నీ వినిపించి చంపుదామని చెప్పి భర్త లోపలికి ప్రవేశించాడు కత్తి తీసుకొని. గది లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంది గది, ఎవరు కనపడలేదు. 4 మూలలు వెతికాడు. ఆడపడుచు అయితే మంచం క్రింద, పైన, తెరల్లోనూ, కిటికీల్లోనూ, దుస్తులు ఉంచిన చోట, అన్ని చోట్ల కూడా వెతికి చూసింది. ఎవ్వరూ కనపడలా. అయినా ఆవేశం పట్టలేకపోయాడు. ఏంటంటే ఒక ఉక్రోషం, భార్య మీద కోపం ఉంది, దానికి తోడు మాట వినపడింది, పురుష కంఠం వినపడింది. అందువలన కనపడలేదు. అయినా ఓడిపోవటం ఇష్టం లేక అదొక అహంకారంగా వచ్చి కోపం పట్టలేక ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని, ఎక్కడ దాచావో చూపించు నీ ప్రియుని. మామూలు సాదా భర్త ఏ విధంగా భార్యని వేధిస్తాడో, అనుమానిస్తాడో, అదేవిధంగా ఇతను కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. నీ ప్రియుడిని ఎక్కడ దాచావో చూపించు అని చెప్పి పాపం ఇలా గట్టిగా జుట్టు పట్టుకొని 2 దెబ్బలు కొట్టాడు. కొట్టి, లేకపోతే చంపేస్తాను నిన్ను, నీ ప్రియుడిని కూడా ముక్కలుగా నరికేస్తాను అని చెప్పి
చాలా తీవ్రంగా అడిగాడు. మీరా ఏమాత్రం కూడా తొట్టుపడలేదు, భయపడలేదు. ఎందుకు? నిజానికి భయం ఎందుకు? సత్యం అనేది చాలా గొప్పది కదా. అందువలన అలా ఎదురుగా ఉండే గిరిధరుడి విగ్రహాన్ని చూపించి అడుగు, అతడే నా ప్రియుడు, అతనే నా దైవం, చేతనైతే అతన్నే వధించండి అని చెప్పింది. ఎంత ధైర్యం! భోజుడికి అంత అయోమయంగా అయిపోయింది. అని మరి తాను విన్న పురుషకంఠం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నవ్వులు మాటలు స్వయంగా ఈ చెవులతో విన్నాడు. మరి ఇదంతా భ్రమ? నిజంగా భగవంతుడే దిగొచ్చి తన భార్యతో మాట్లాడుతున్నాడా? ఎటూ తేల్చుకోలేక ఒక అయోమయ స్థితిలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కూడా ఏం అర్థం కాలేదు. మీరాబాయి నవ్వుకుంటూ, చూడు స్వామి, ఈ ప్రపంచం నిన్ను నరికేస్తారట. నా హృదయంలో ఉన్న నిన్నెవరు పట్టుకోగలరు? నిన్నెట్లా నరుగుతారు? ఎలా సాధ్యమవుతుంది? నా ప్రతి అణువులో నిండిపోయినటువంటి నిన్ను వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు స్వామి? క్షణమాత్రం ఎడబాటు లేక నాతో కలిసిపోయిన నిన్నెట్లా దూరం చేయగలరు? ఎంత పిచ్చివాళ్ళు వీళ్ళు! కలిసిపోయిన రెండు ప్రేమ హృదయాలను విడదీయటం అది సాధ్యమవుతుందా అని ఆమె విలాపం. అట్లా ఆమె ఏడుస్తూనే ఒక మంచి కీర్తన పాడుకుంటూనే ఉంది. ఏదో జరుగుతుంది, ఈ సమయంలో కోడలు దొరికిపోయింది కనుక భోజుడి చేతులు ఆమె హతమైపోతుంది, చచ్చిపోతుంది కొడుకు చేతులు అని ఆనందిద్దామనుకుంటున్న అత్త, ఈ ఆడపడుచుకు మాత్రం మళ్ళీ నిరాశే మిగిలింది. అతను ఒట్టి చేతులతో వెళ్ళిపోవటం చూసి ముఖాలు ముడుచుకున్నారు వాళ్ళ కోపం వాళ్ళది. ఇట్లా కాలం గడిచిపోతూనే ఉంది. జరిగే సంఘటనలతో తనకేమాత్రం కూడా సంబంధం లేకుండా రోజు రోజుకు మీరాబాయి కీర్తి ప్రతిష్టలు ఇంకా చెప్పడానికి కాదు, ఆ రాజ్యం దాటాయి. మరి మొత్తం అన్ని ప్రాంతాలకు అది పాకిపోతూ ఉంది. అందరు మహాభక్తులందరికీ తెలిసిపోతూ ఉంది మీరా మహాభక్తురాలు అనేటువంటిది. అట్లా 4 దిక్కులు వ్యాపిస్తున్నటువంటి ఆమె కీర్తి ప్రతిష్టల్ని ఈ కుటుంబం మాత్రం హర్షించలేకపోతూ ఉంది. బయట ఆమె ఎంత పేరు పెరుగుతూ ఉందో, ఎంత ఖ్యాతి వస్తుందో, లోపల మాత్రం అన్ని రకాల బాధలు ఏమి ఎదుర్కొంటూనే ఉంది. ఎంతోమంది కృష్ణ భక్తులు ఆమె ఒక్కసారి దర్శనమైతే చాలు ఆమెను చూడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీరాబాయి దర్శనం కోసం. ప్రార్థనా మందిరంలో మైమర్చి పాడేటువంటి ఆమె గీతాలని ఎందరో భక్తులు వింటున్నారు. అంటే బహుశా ఆమె రమ్మని చెప్పి భక్తులందరికీ ఆహ్వానం పలికి ఉంటుంది. అందుకనే భక్తులందరూ వచ్చి ఆమె గానాన్ని కూడా వింటూనే ఉన్నారు. ఇక్కడ రాజ సంప్రదాయాలన్నీ కూడా ఆమె పక్కన పెట్టిందని అనుకోవాలి. ఆమె ఒక అంతఃపురానికో లేకపోతే ఈ సంప్రదాయాలకో కట్టుబడి ఉండాలనుకోలేదు. భక్తి సామ్రాజ్యం చాలా విశాలమైంది. అది సంకుచితం కాదు. ఆ సామ్రాజ్యంలో అటువంటి భావన కలిగిన వాళ్ళందరికీ చోటు ఉంటుంది. అంతే తప్ప భగవంతుడికి ఎల్లలు గీసి సరిహద్దులు పెట్టి ఇంతవరకే ఉంటుందనేటువంటి సంకుచిత దృష్టిని ఆమె ఎప్పుడూ హర్షించలేదు. భగవత్ సామ్రాజ్యాన్ని విశాలం చేసి చూడాలి. అందులో ఉండే భక్తులందరూ కూడా ఆయనకి సమానమైనటువంటి వాళ్ళే. అందువలన వారిని ఆదరించాలి. ఆ భగవంతుడి భక్తులు కూడా తనకి భగవంతుడితో సమానమే అనే మీరా సిద్ధాంతం మరి భక్తులకి నచ్చుతూ ఉంటే ఇంట్లో భర్తకి తర్వాత అత్తకి ఆడపడుచుకు మాత్రం నచ్చట్లేదు. అసలు ఈమె అంతఃపురాన్ని కూడా వీధి పాలు చేస్తూ ఉంది. గౌరవం అంత మంట గెలిసిపోయింది. ఇటువంటి ఉత్తమ వంశం రాజపుత్ర వంశం ఇది. ఈమె రాకతో అడుగు పెట్టడంతోనే ఈ వంశ ప్రతిష్ఠ అంతా దిగజారిపోయింది. కనుక దీనికి ఏదో విధమైనటువంటి చర్య తీసుకోకపోతే ఈ వంశ ప్రతిష్ఠ నిలబెట్టుకోలేము. ఎందుకంటే వంశము ప్రతిష్ట సంప్రదాయం కులాచ్యుతి భయం అని గొప్ప కులంలో పుడితే ఆ జారిపోతామేమో అనే భయము ఎవరికి ఉంటుందంటే ఆ కులాన్ని అంటి పెట్టుకున్న వాళ్ళకు ఉంటుంది. అందువలన ఇక్కడ కూడా కులము సాంప్రదాయము వంశము ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి వాళ్ళకి ఆ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనే తపన ఉంటుంది. ఆమె మైమరిచిపోయి పాడుతున్న అద్భుతమైన ఆ భక్తి గీతాలు బాగా ప్రాచుర్యం పొంది ఆ నోట 4 మూలల 4 దిక్కులు తెలిసిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో కృష్ణ భక్తులంతా తండోపతండాలుగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు సరాసరి ఆమె మందిరానికి వెళుతున్నారు. ఆమె పాడుతున్న మధురమైన ఆ అమృతాన్ని ఒలికించేటువంటి ఆ భక్తి గానాన్ని వింటున్నారు. తమ జీవితం ధన్యమైపోయింది అనుకుని అందరూ ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు జరిగే ఒక భజన సాంప్రదాయం లాగా చెప్పుకోవాలంటే ఒక భజన సాంప్రదాయం వర్ధిల్లుతూ వస్తూ ఉంది. ఇప్పటికీ
ఇట్లా విరిగా వస్తూ ఉన్నారు. దాంతో ఆమె ఈ రాజ సాంప్రదాయాలు, అంతఃపురాలు, అంతఃపుర మర్యాదలు, దాసీలు ఇదంతా కూడా పక్కన పెట్టేసింది. ఎందుకంటే అసలు రాజపుత్ర సంప్రదాయమే వేరు. అయినా సరే ఆమె వాడిని లెక్క చేయదలుచుకోలేదు. అందులో అంతఃపుర రాణుల దర్శనం అంటే అది కల్లో మాట. ఒకప్పుడు మనకి తెలుసు కదా, ఢిల్లీని పరిపాలించిన మొఘల్ రాజుకి రాజపుత్ర వీరులకి యుద్ధం జరిగినప్పుడు ఆ రోజుల్లో ఆమె రాణి పద్మినీదేవి అందం ఎంత విశ్వవిఖ్యాతం అంటే, ఆమెను ఒక్కసారి చూపిస్తే చాలంటే ఎదురుగా చూడటానికి కుదరదంటే కనీసం అద్దంలో చూపించమంటారు. దానికి ఒప్పుకుంటారు వీళ్ళు. ఒప్పుకొని అద్దంలో చూపి కానీ మోసం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు వధిస్తారు వీళ్ళని. సరే, అది అట్లాగా రాజపుత్ర వీరుల స్త్రీలు అందులో అంతఃపుర కాంతలు అస్సలు బయటికి రారు. వాళ్ళని చూడటం అంటే అది మామూలు విషయం కాదు. మనకి రాజస్థాన్ వెళితే ఆ విషయం తెలుస్తుంది. రాజస్థాన్లో మందిరాలు, రాణి మందిరాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇప్పటికి కూడా. జైపూర్ కానీ, ఉదయ్పూర్ కానీ, జైసల్మార్ కానీ ఇవన్నీ కూడా. అయితే మీరా ఇవన్నీ ఎప్పుడో దాటింది. అంతఃపుర మర్యాదలన్నీ పక్కకు పెట్టేసింది. అదొక భక్తి సామ్రాజ్యం. దానికి లేవనుకుంది. అక్కడ ఒక అనంతమైన భగవంతుని లీలలే గానం చేయబడతాయి. ఆ రస సృష్టిలో తడవటానికి రోజు తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు. ఇది రాజకుటుంబానికి, వారి సంప్రదాయాలకి పెద్ద విఘాతంగా మారిపోయింది ఈ పరిస్థితి. ఇంటి స్త్రీని 10 మంది పురుషులు ప్రతిరోజు వచ్చి దర్శించడం అంటే ఎవరూ ఒప్పుకోరు అది. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి గనక. అందులో ఆమెతో పాటు కలిసి భజనలు ఇవన్నీ చేయటం అంటే ఆ కుటుంబం తట్టుకోలేకపోతూ ఉంది. అందువల్ల ఇది వంశాచారానికి పూర్తి విరుద్ధమైన చర్యగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇంకొక వైపు ఏమో ఆమె కీర్తి ప్రతిష్టలు ఎంత పెరుగుతున్నాయో రోజు వచ్చే ఈ భక్తుల సంఖ్యను బట్టి అర్థమవుతూ ఉంది. మీరాబాయి ప్రతిష్ట ఎక్కడెక్కడికో పాకుతూ ఉంది. గొప్ప భక్తురాలని మహాతల్లి, అపర రాధాదేవి అని అనే పేరు తప్ప ఆమెకి ఎక్కడ చెడ్డ పేరు అయితే ఎక్కడా లేదు. ఇంత మహాభక్తురాలు అనేది ఈ కీర్తి ప్రతిష్టల వల్ల కూడా కొంచెం వీళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కుటుంబం. ఈ భర్త, అత్త, ఆడపడుచు వీళ్ళు కూడా. అందుకనే కొంచెం ఆవేశం తగ్గించుకున్నారు. ఆమె భక్తి తత్వం అనేది వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే మెల్లగా అర్థమవుతూ ఉంది. భర్త అయితే ఇంకా కొంచెం అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఈమె మహాభక్తురాలు తప్ప ఇల్లాలు కాదు. ఈమె మామూలు లౌకికమైన దీనికి కట్టుబడదు, ఆ భగవంతుడికి తప్ప అనే నిర్ణయానికి ఆయన కూడా వస్తున్నాడు. ఇంకా ఆయన అనుకున్నాడు, ఈ భక్తిలో ఒక ఉన్మాద స్థితికి నా భార్య వెళ్ళిపోయి ఉంటుంది. ఇది మామూలు భక్తి అయితే ఎంతమంది లేరు, ఇటు కుటుంబాన్ని అటు భగవంతుడిని పూజ చేసుకొని కుటుంబాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు. కానీ ఈమె భక్తిలో పూర్తిగా ఉన్మాదిలా మారిపోయింది కనుక ఇది ఒక పిచ్చిగా పట్టిందేమో అని చెప్పి భర్త అనుకున్నాడు. భక్తి పిచ్చి పట్టి ఉంటుందని అనుకున్నాడు. అందుకని ఇంకెందుకు ఇలా పిచ్చిదంతా అనుకొని ఇంకా ఆమెకు వదిలేశాడు ఆ నిర్ణయం ఆమెకే. కానీ ఆడపడుచు మాత్రం ఊరుకోట్ల, ఆవిడ ఈర్ష్య. ఇంకా వదినకు పేరు వస్తూ ఉండి ఆమె ఏదో వదిన నాశనం చేయాలి అనుకుంటే ఇక్కడ ఆమెకు పేరు రావడంతో ఈవిడ తట్టుకోలేకపోతుంది. ఈ పిచ్చిదానికి ఇంత పేరా, మా కుటుంబంలో ఇంత చిచ్చు పెట్టిన దానికి బయట ఇంతమంది వచ్చి పాద నమస్కారాలు చేయటమా అని చెప్పి ఆవిడకి రోజు మనసులో ఒక అది ఉంటానే ఉంది, మండిస్తూనే ఉంది. ఇట్లా ఉండగా ఒకసారి మీరా కీర్తనల మాధుర్యాన్ని గురించి, ఆమె సౌందర్యం గురించి కథలుగా బయట చెప్పుకుంటుంటే అవి ఢిల్లీ దర్బారు దాకా చేరిపోయాయి. ఆ రోజుల్లో మరి ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారంటే అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎట్లాగైనా దర్శించి ఆ గానాన్ని ఒక్కసారి వినాలి అని చెప్పి అక్బర్ పాదుషాకి అనిపించింది. ఎందుకంటే అతను గానలోలుడు. ఆయన ఆస్థానంలోని తాన్సేన్ అనే ఒక మధురమైన హిందూ సంగీత విద్వాంసుడున్నాడు. అద్భుతమైన తాన్సేన్ రాగాలు, మేఘమల్హరి ఆయన నుంచే వచ్చిందని అంటారు. అటువంటి తాన్సేన్ సంగీతాన్ని ఆస్వాదించే అక్బర్ చక్రవర్తి ఇందులో తప్పు అనిపించలేదు. ఒక అద్భుతమైన సంగీతాన్ని, సౌందర్యాన్ని కూడా రెండూ వినాలి అని, చూడాలి అనే ఆసక్తి కలిగింది. అందుకే ఎట్లా ఆమెను దర్శించాలా, ఎందుకంటే వాళ్ళు రసపుత్ర వీరులు, తన మొగలులు. అందువల్ల ఎట్లా కుదురుతుంది, తను ఏ విధంగా వెళ్ళి ఆమెను దర్శించగలడు, ఆమె పాటను వినగలడు అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. వెంటనే తన ఆస్థాన గాయకుడు తాన్సేన్ పిలిపించి ఉపాయం అడిగాడు. ఏం చేసి మీరాబాయి గానాన్ని మనం వినగలమంటే ఆయన ఒక ఉపాయం చెప్పాడు. సరే, ఇద్దరు కూడా మారు వేషంతో, అసలు వేషం కాకుండా మారు వేషం వేసుకొని చిత్తూరు ప్రయాణం అయ్యారు. చిత్తూరు సంస్థానం కదా. ఇది చాలా సాహసమైన చర్య. ఎందుకంటే చాలా భయంకరమైన సాహసం, ఇది మామూలు కాదు.
ఢిల్లీ మొఘలులకు రాజపుత్ర వీరులకు పచ్చగడ్డేస్తే భగ్గుమనేది మనకి జోధా అక్బర్ విషయంలో కూడా మనం ఈ కథ చదువుకున్నాము, విన్నాము. అయితే జోధా అక్బర్ది చారిత్రకంగా మరి అంత నిలబడలేదు. కానీ ఇక్కడ ఈ మీరాబాయి కథ మాత్రం ఇది పూర్తి చారిత్రకమైంది కనుక జరిగినటువంటి విషయం ఇది. కనుక ఆ రోజుల్లో రాజపుత్ర వీరులకిను ఈ మొఘలాయి వీళ్ళకి అస్సలు పడేది కాదు కదా. ఒకవేళ పొరపాటున ఇతను అక్బర్ అని చెప్పి రాజపుత్ర వీరులు అక్కడ ఎవరైనా గుర్తుపడితే, గమనిస్తే, ఇంకా మళ్ళీ తిరిగి ఆయన ప్రాణాలతో రావటం అనేది ఉండదు. పోనీ సైన్యంతో వెళితే అది యుద్ధానికి వెళ్ళినట్టు ఉంటుంది తప్ప ఒక భక్తి రసాన్ని మరి ఆస్వాదించడానికి కాదు. అందువలన ఇది కూడా చాలాసేపు ఆలోచించి చాలా జాగ్రత్తగా వాళ్ళు వేషాలు వేసుకొని బయలుదేరారు. ఈ విషయం తెలిసిన మంత్రులు, శ్రేయోభిలాషులు అక్బర్ని హెచ్చరించారు. ఇట్లా వెళ్ళటం ధర్మమేనా? మీరు చక్రవర్తి, మీరు ఢిల్లీ సింహాసనానికి, వాళ్ళంతా సామంతులు లాంటి వాళ్ళు. అట్లాంటి చిన్న చోటికి మీరు ఒక చిన్న సంస్థానం, అది ఎట్లా వెళతారు మీరని వారించారు కూడా. అయినా పాదుషా సంగీత ప్రియుడు గనక, కళా తపస్వి, ఏదేమైనా ఒక్కసారి మీరా భక్తి సంగీతాన్ని వినాల్సిందే అనే నిర్ణయంతో బయలుదేరాడు. మీరా సంస్థానానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకేముంది, ఎక్కడ చూసినా భక్తులు, కృష్ణనామంతో గగ్గోలుగా ఉంది. ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంది. సరే, ప్రశాంతమైన ఆమె కృష్ణ మందిరాన్ని చేరుకున్నాడు. ఈయన ఇద్దరు కూడా, తానసేను. అక్కడ చూస్తే అక్కడ ఇంకా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. కోలాహలంగా ఉంది. తెల్లటి పాలరాయి పరిచినటువంటి మందిరం అది. ఆ మందిరంలో పూజాపీఠ మీద మరి చక్కటి విగ్రహం, నల్లనయ్య విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ ఎదురుగా కనిపించింది. అక్కడ భక్తులు రకరకాల వస్త్రాలు ధరించున్నారు. వాళ్ళంతా అక్కడ పరిచిన కంబళ్ళ మీద కూర్చొని, ఒద్దిగ్గా కూర్చొని మీరా రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత మారువేషాల్లో ఉన్నటువంటి అక్బరు, తర్వాత తాన్సేని ఇద్దరు కూడా ఆ కంబళ్ళ మీద కూర్చొని ఆమె రాక్ కోసం వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. చూసారా భక్తి ఎంత గొప్పదో! మహారాజును కూడా పాదాల దగ్గరికి నడిపిస్తుందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అదే అక్బర్ చక్రవర్తి ఎంతమందితో యుద్ధం చేసి ఎంతమందిని చంపేశాడు అందరికీ తెలుసు. అటువంటి వాడు ఇక్కడ ఈరోజు భక్తికి లొంగిపోయి ఆమె ఒక్కసారి ఆమె పాట వింటే చాలనుకొని సాహసంగా మరి మారువేషం వేసుకొని ఇక్కడికి వచ్చాడంటేనే అర్థమవుతుంది ఆ భక్తి సామ్రాజ్యం ఎంత గొప్పది. ఈ మామూలు ఈ చక్రవర్తులు కూడా అక్కడ దాసోహం అనాల్సిందే తప్ప అక్కడ వాళ్ళు చక్రవర్తులు కానే కారు కదా. అట్లాగే ఈ మారువేషాలు ఇద్దరు కూడా ఆ భక్తుల్లో, మామూలు భక్తుల్లోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు సామాన్యుల్లాగా ఎవరో పరదేశులే అనుకుంటున్నారు చూసిన వాళ్ళంతా. అందరి కళ్ళు మీరాబాయి కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. మందిరం అంతా పూలమాలలు, అగరు ధూపాలతో ఒక భక్తి వాతావరణాన్ని కలగజేస్తూ ఉంది. ప్రశాంతంగా ఉంది. కొంచెం సేపట్లోనే మందిరం వెనక వైపు ద్వారం తలుపు తెరుచుకుంది. తెల్లటి వస్త్రాలు ధరించి, దానికి తగిన ఆభరణాలు ధరించి, ముత్యాల నగలు ధరించి, చేతిలో తంబురాతో నిడుపాటి వెంట్రుకలు నేల జీరాడుతూ ఉంటే, పసిడి వన్య దేహం, పచ్చటి పసుపు కాంతి కలిగినటువంటి దేహం మెరుస్తూ ఉంటే, దేవతా స్త్రీయే సాక్షాత్తు ఆకాశం నుంచి కాదు ఆ స్వర్గం నుంచి దిగి వచ్చిందా అన్నట్టుగా మీరాబాయి మందిరంలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన ఆ సౌందర్యాన్ని అక్బరు కళ్ళు కూడా ఇలా రెప్పపాటు లేకుండా అట్లాగా చూస్తూ ఉండిపోయాడు. పరవశించిపోయాడు. ఏ దేవతో శాపవశాత్తు ఈ భూమి మీదకి వచ్చిందని చెప్పి అనుకున్నాడు. వస్తూనే మీరాబాయి ఎవరి వైపు చూడలేదు. ఆమె గిరిధరుడికి నమస్కరించింది. వచ్చిన సాధుజనులకు నమస్కరించింది. తంబురా మేటుతూ ఆమె గానం మొదలుపెట్టింది. ఈ పాట కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది సినిమాల్లో కూడా పాడుతూ ఉంటారు. హిందీ సినిమాల్లో, మీరా సినిమాలో కూడా ఉన్నట్టుంది ఇది. జో తుము తోడో ప్రియ మై నహి తోడెరే, తేరి ప్రీతి తోడో కృష్ణ కౌను సంగు జోడు. ఎంత మంచివాడు స్వామి, నువ్వు లేని నేను లేను. ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేను. జో తుము తోడో ప్రియ మై నహి తోడెరే, तेरी प्रीत तोड़ो कृष्णा कौन संग जोड़ो, तुम भई सरोवरो मैं भई मचिया, तुम भई तरोवरो मैं तेरी पंखिया, तुम भई चंदा मैं भई चकोरा, तुम भई सोना मैं भई सुहागा, मीरा के प्रभु तुम प्रजल के ब्रज के लूसी, तुम मेरी ठाकुर मैं तेरी दासी. ఎంత మంచి భావం అంటే ఇది.
తుము భై సరోవరం, నువ్వనే వాడి ఒక సరోవరం అయితే మై భై మచియ, నేను అందులో తిరిగే ఒక చేప పిల్లని నేను. కనుక తుము భై తరువరు మై తేరీ పంకియ, నువ్వే ఒక విశాలమైన వృక్షానివి అయితే నేను దాని మీద నివసించే చిన్న పక్షిని నేను. తుము భై చందా మై భై చకోర, నువ్వు చందమామ వెండి వెన్నెలలు చిందే అందాల చందమామవే నువ్వైతే నేను ఆ వెన్నెల కిరణాన్ని తాగే ఒక చకోర పక్షిని స్వామి. తుము భై సోనా మై భై సుహాగా, నువ్వు పసిడివైతే నేను అందులో ఒక చిన్న నగలు మాత్రమే. మీరాకే ప్రభు మీరా ప్రభు, తుము బ్రజకే లుసి తుమ్ మేరీ ఠాకూర్ మై తెరీ దాసి. ఓ స్వామి, నువ్వనే సరోవరంలో సంచరించే చేపనవుతాను, నువ్వనే చెట్టు మీద విహరించే పక్షినవుతాను. అసలు నువ్వు లేకుండా నేనున్నానా? కనుక నన్ను ఎప్పుడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళొద్దు స్వామి, ఎప్పుడు నాతోనే ఉండు, నాలోనే ఉండు, నన్ను అనుగ్రహించు. ఎంత అద్భుతమైన కీర్తన! అక్కడ చక్కటి గీతం పాడింది ఆమె. అలా భక్తితో మైమరిచి ఆమె గానం చేస్తుంటే వింటున్న శ్రోతలందరూ కళ్ళ వెంట నీళ్లు. ఇక్కడ కూడా సూఫీ సిద్ధాంతమే ఇది కూడా, అంతే కదా, ప్రేమతత్వం. భక్తిలో ప్రేమతత్వాన్ని ఒక పరాకాష్ఠ స్థితి తీసుకుపోతే అది భక్తి మళ్ళీ చివరికి కూడా. అందుకనే అది ఎట్లా ఉందంటే పంచదారలో తేనె కలిపినట్టుగా ఉంది ఆమె. అందుకని అందరి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ మధురమైన గొంతులో భక్తి రసం కలిపి ఎంత మధురంగా సమ్మోహనంగా ఉందంటే ఆమె గానం, దానికి తగిన ఆమె రూపం. మొత్తం భారతదేశాన్ని తన సంగీతంతో ఒక కుదిపేసి ఆకాశాన్ని సైతం వర్షింపచేసినటువంటి తాన్సేన్ కూడా ఎంత పరవశించాడంటే ఆమె గానం విని. తాను పాదుషాయి ఉండి కూడా, పరమతస్థుడై ఉండి కూడా వెళ్ళి ఆమె పాదాలకు వెంటనే అక్బరు తాన్సేన్ ఇద్దరు నమస్కరించారు, పాదాలు తాకి మరీ నమస్కరించారు. అంటే ఆ భక్తి సంగీతాల్లో ఉండే గొప్పతనం మరొక్కసారి రుజువైంది. తర్వాత అతడు ఒక విలువైన వజ్రాల నగ ఆమె పాదాల దగ్గర ఉంచి దాన్ని స్వీకరించమని అభ్యర్థించాడు. అయితే ఆమె తిరస్కరిస్తూ, మహానుభావ, మీరు గొప్ప కృష్ణ భక్తులై ఉంటారు, అందుకే ఇంత విలువైన నగను బహూకరించారు. కానీ అన్నిటికంటే విలువైంది ఆ స్వామి మీద భక్తే కదా, అది కలిగి ఉన్న మనకి ఈ పిచ్చిరాళ్లతో పని ఉంది చెప్పండి అని అంది ఆమె. ఇది మనకి త్యాగరాజ కీర్తనలో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని అంటే రాముడి సన్నిధే సుఖం అనుకొని కష్టాలు అనుభవించాడు మహానుభావుడు ఆయన కూడా. అప్పుడు అక్బర్ తల్లి, ఆ సంగతి నాకు తెలియక కాదు, ఆ జగన్మోహనుడు రసికుడు, అలంకార ప్రియుడు, నవమౌక్తికాల్ని ధరించి ఈ భక్తుల్ని ఆనందపరుస్తే సౌందర్యోపాసకుడు, సౌందర్యమే ఆయన రూపము. కనుక ఎంతో భక్తితో సమర్పిస్తున్న ఈ హారాన్ని కాదనకండి స్వామి, తల్లి స్వామికి అలంకరించి నా ముచ్చట తీర్చండి అని చెప్పి వేడుకున్నాడు. ఇంకేమి మాట్లాడలేక ఆమె ఆ నగను తీసుకొని గిరిధరుడు మెళ్ళో వేసింది. తర్వాత వాళ్ళు సంతోషంగా నమస్కరించి ఇద్దరు వెళ్ళిపోయారు. కొంచెం ఆలస్యంగానైనా వేగుల ద్వారా ఈ విషయం భోజుడికి తెలిసింది, భర్తకి తెలిసిపోయింది ఈ విషయం. తన ఆగర్భ శత్రువు అక్బరు రాజ్యంలో ప్రవేశించడమే కాదు, తన భార్య కాళ్లను తాకాడు, రత్నాల హారాన్ని సమర్పించాడు అనే విషయము అతనికి మామూలు మంటలు కాదు, గుండెల్లో అగ్నిపర్వతాలే లేచిపోయినాయి. ఇక దానికి తోడు తల్లి చెల్లి మాటలు అగ్నికి ఆజ్యం పోసాయి. ఆ సంగతి విని రాజపుత్ర వీరులంతా కారాలు మిరియాలు నూరారు, మొత్తము ఇక యుద్ధం చేద్దామన్నట్టుగా. అప్పుడు మితిమీరిన ఆవేశంతో భోజుడు మీరా మందిరానికి వచ్చాడు. ఆమె వైపు క్రోధంగా చూస్తూ, ఛీ నీచురాల, నీ వల్ల నా రాజగౌరవం, కుటుంబం, నా సంప్రదాయం అన్నీ మంట గెలిసిపోయాయి. ఇన్నాళ్ళు ఏదో పిచ్చిలో తిరుగుతున్నావు అనుకొని నేను సరిపెట్టుకుంటూ వచ్చాను, దానికి హద్దు కూడా లేకుండా అయిపోయింది. అంతఃపురాన్ని అంగడి బజారుగా నువ్వు మార్చేశావు. కానీ ఊరుకున్నాను, కానీ పరువు మర్యాదలు కూడా ఈరోజు మంట గెలిపేశావు. నాతో గుట్టుగా సంసారం చేసే భార్య కావాలనుకున్నాను, కానీ ఇలా 10 మందిలో తైతక్కలాడేటువంటి నాట్యగత్తె నాకు కావాలా? ఆడుతూ పాడుతూ అందరిని అలరించేటువంటి ఒక వీధి దాంతో నాకేం అవసరం ఉంటుంది? అసలు అతని ఆవేశం హద్దులు దాటిపోతుంది, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా అయిపోతుంది. నీ వల్ల నా ఆగర్భ శత్రువు అసలు పొరపాటున మా వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటువంటి ఆ అక్బరి నా రాజ్యంలో రావటమే కాదు,
వచ్చి ప్రాణాలతో తప్పించుకుని పోగలిగాడు. నా మందిరంలో అడుగుపెట్టి ఇదంతా నీ వల్లే కదా మాకు వచ్చింది. ఒక ముసల్మాన్ తాకినటువంటి నీ దేహం పూర్తిగా అపవిత్రమైపోయింది. ఇక నీ ముఖం చూసినా కూడా పాపం వస్తుంది. నువ్వెంత తొందరగా చస్తే నాకంత మనశ్శాంతి వస్తుంది అని చాలా తీవ్రంగా నిందించాడు, పాపం దూషించాడు. అయితే మీరా సున్నితమైన హృదయం ఆ మాటలు తట్టుకోలేకపోయింది. పాపం ఎంతో బాధపడిపోయింది. తన వల్ల ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందనేటువంటిది. అసలు ఎందుకు చేయాలి? ఈ భక్తి అనేది నాకు సంబంధించిన విషయం కదా. నా భక్తి వల్ల ఒక కుటుంబాన్ని నేను ఎందుకు బాధ పెట్టాలి? వాళ్ళు ఈ విధంగా అవమానం ఎందుకు చెందాలి? ఇలా అంతమంది రావటం వల్లే కదా వీళ్ళ గౌరవం మరి ప్రతిష్ట అన్నీ మంటగలిసిపోయి నేను వీళ్ళు బాధపడుతున్నారు. వీటన్నిటికి కూడా నేనే కదా కారణం. అందువల్ల నాకు సంబంధించిన భక్తి ఏదో నాతో ఉండిపోవాలి తప్ప ఈ కుటుంబానికి నేనెందుకు అంటించాలి? ఆవిడ కూడా అలాగే ఆలోచించింది. అప్పుడు అస్సలు కలవని రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, అదేవిధంగా ఈ సంసారాలు దీని మధ్య ఇలాగే జీవిస్తూ ఉండాలా? పరస్పరం దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ, తిరస్కరించుకుంటూ, అసహించుకుంటూ, అసహనంతో గడుపుతూ ఈ విధమైన కాలం ఎవరికి మంచిది? వాళ్ళకి మంచిదా? నాకు మంచిదా? ఎందుకు నేను ఇక్కడ ఉండాలి అని మీరా చాలా వేదనతో ఆలోచించింది. అందుకే ఈ శరీరాన్ని చాలించి పూర్తిగా ఈ కుటుంబానికి, ఎందుకంటే పుట్టింటికి రావద్దని తల్లి చెప్పింది ఆ రోజు. అప్రతిష్టతో నువ్వు తిరిగి రావద్దమ్మా, గౌరవ ప్రతిష్టలతో నా కుటుంబానికి పేరు తేవాలంది. అందువల్ల నేను పుట్టింటికి పోలేను. అందువల్ల ఇంక మరణించటమే ఉత్తమం. మరణిస్తే త్వరగా నా దైవంలో నేను లీనమైపోతాను కదా అనుకొని చివరిసారిగా గిరిధరుడికి నమస్కరించి నది వైపు వెళ్ళిపోయింది చనిపోవటానికి. నది దాకా వెళ్ళింది. దారి పొడవునా వెళుతుంటే జనమంతా రోడ్డుకు రెండు వైపులా నిలబడి, బజారుకి రెండు వైపులా నిలబడి చూస్తూ ఉన్నారు. తల్లి ఎక్కడికి పోతున్నావు అని చెప్పి అందరూ ఆర్తిగా ఆక్రోశంగా వెంటపడుతూ ఉన్నారు. అప్పుడు మీరా నది దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లింది. తల్లి, నువ్వు చాలా ధన్యురాలివి. ఎంతోమంది పాపాలు మోస్తూ వారికే మోక్షాన్ని ఇస్తూ ఉన్నావు. మరెందరికో దుఃఖాన్ని తొలగించి నీలో కలుపుకుంటూ ఉన్నావు. అలాగే ఈ దీనురాల్ని కూడా నీ ఒళ్ళో దాచుకోమ్మా. నా స్వామి సన్నిధికి చేర్చు. నువ్వు ఒక్కదానివే నాకు మార్గం చూపించగలిగిన దానివి అని చెప్పి ఆ నదిలో దూకబోయింది ఆమె. కానీ ఎవరో ఆమె భుజం పట్టుకొని ఆపేశారు వెనక. చూస్తే కోటి ప్రభలతో వెలిగిపోతున్న తన ఆరాధ్య దైవం, కోటి జన్మల పుణ్యఫలం కుప్పబోసినట్టుగా ఎదురుగా నిలబడి ఉన్నాడు శ్యామసుందరుడు. ఆమె కలలకు ప్రతిరూపం ధరించి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆమె ఒక అలౌకికమైన పారవస్య స్థితిలోకి అట్లాగే వెళ్ళిపోయింది. ఏం జరిగిందో కూడా ఆమెకి అది అర్థం కాలేదు. ఇది వాస్తవం. మనం నిజంగా అటువంటి ఒక స్థితిని, మనకు ఎంతో ఆరాధించే వ్యక్తిని మనం దర్శనం చేసినప్పుడు, మన ఎదురుగా నిలబడ్డప్పుడు మనం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. చూస్తున్నామా లేదో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అది నా జీవితంలో కూడా తటస్థించింది ఎన్టీఆర్ విషయంలో. ఇక్కడ కూడా ఆమె తన దైవం ఇన్నేళ్లుగా ఆరాధిస్తూ వచ్చినటువంటి తన స్వామి, తన పతి ఎదురుగా కనిపించేసరికి ఆమెకి ఏమైపోయిందో తెలియని ఒక స్థితి. ఈ రోజుతో నీకున్న సాంసారిక బంధాలన్నీ తెగిపోయాయి. ఇక నువ్వు స్వేచ్ఛాజీవి. ఆధ్యాత్మిక మార్గమే నీకు ముందున్నటువంటి మార్గం. నీ భక్తి మార్గంలో ఎంతోమంది తరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రయత్నాన్ని విరమించి నాకు ఇష్టమైన వ్రజభూమి బృందావనం చేరుకో. అక్కడే నివసిస్తూ నీ గానామృతంతో నన్ను అలరించు అని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. ఇన్నేళ్ళు దేనికోసం తప్పించిందో ఆ శ్యామసుందరుడే ప్రత్యక్షమయ్యాడు. తనని అక్కడికి వెళ్ళమని ఆదేశించాడు. ఇంకా ఆమెకి ఇంకా పూర్తిగా ఎంతో కొంత ఉన్న ఈ చిన్న చిన్న ఇవి భేషజాలు కూడా పూర్తిగా తొలగిపోయినాయి. కృష్ణ దర్శనంతో ఇక మరీ పిచ్చెక్కిపోయింది. అసలు ఏటి పోతుందో ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో, ఒక ఉన్మాద స్థితిలోనే ఆమె బృందావనం వైపు నడక సాగించింది. దారి పొడవున ఇంక జనం ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు. అనేక మంది భక్తులు కలిశారు. అందరూ కూడా కృష్ణ భజన చేసుకుంటూ అట్లా బృందావనం వైపు నడక సాగించారు. ఆ విధంగా కృష్ణ దర్శనంతో ఉన్మాదిగా మారిపోయిన ఈమె మీరాబాయిని అపర రాధగా భావిస్తూ ఉన్నారు. ఆమెను అనేక మంది అనుసరించారు. అలాగే పాడుకుంటూ ఆ దివ్య దర్శనంతో పులకరించిన మనస్సుతో ఆమె చివరికి బృందావనం చేరుకుంది. ఆ బృందావనం నేల మీద అడుగు పెట్టగానే మీరా పరవశించిపోయింది. ఎందుకంటే తన ప్రియుడు
నడిచినటువంటి నేల అది. అనేక రాసక్రీడలాడిన నేల బృందావనం. అనేక మంది గోపికలతో ఆడుకున్న నేల అది. అందుకనే తను బృందావనం వెళ్ళమన్నాడు కదా అని ఆనందంతో ఆ నేల మీద పడి ఆ మట్టి అంతా పూసుకొని మీకు ఆ స్థితికి చెప్పలేము మాటలతో. ప్రతి వీధి తిరిగింది, ప్రతి చెట్టును పలకరించింది, ప్రతి పువ్వుని పలకరించింది. నా స్వామి ఇక్కడే నడయాడాడు, అదిగో యమునా తీరం, ఆ తీరం ఒడ్డునే నా స్వామి ఇక్కడే రాసక్రీడలాడాడు, వెన్నెల్లో ఆటలాడాడు అని ఈ విధంగా పలవరించుకుంటూ ఆమె బృందావనం వీధి వీధి తిరిగింది. ఇంకా మైమరిచిపోయింది. అట్లాంటి పరిస్థితిలో ఇక తన రాతగానే అనుకుంటుంది. ఈ భక్తజనం కూడా ఆమెను రాతగానే భావించారు. ఆ విధంగానే అట్లా గోపిక మానస చోరుడు సంచరించినటువంటి ఆ నేల ఆ మట్టిని చల్లుకొని ఆమె ఇంకా పరవశించింది. అందువల్ల ప్రతి పిట్ట కూడా ఆమెకు కృష్ణ సందేశాన్ని అందిస్తున్నట్టే ఆమె భావించింది. ఆ నదీ జలాల్లో నా స్వామి స్నానం చేశాడు కదా అని నదిలో మునిగి స్నానం చేసింది. ఇట్లా చెప్పాలి అంటే ఇక్కడ రాధ ఏ విధంగా కృష్ణుడికి అభేద స్థితి కలిగిందో ఆ రోజు రాధ కృష్ణుడు పాలు పితుకుతూ తనను రాధ అనుకున్నాడట. అదేవిధంగా రాధ పాలు అమ్ముతూ తనే కృష్ణుడు అనుకునేదట. అంటే అంత అభేద స్థితి వాళ్ళిద్దరికీ ఉందని చెప్పటానికి అది రాధాకృష్ణుల భక్తి చరిత్రలో చాలా అద్భుతంగా రాస్తారు. ఇక్కడ మీరా కూడా తనను తాను రాధగా తలుచుకుంది. ఆ రాధాకృష్ణుల ప్రణయతత్వాన్ని గురించి చదువుకునేది. తనే రాధగా అక్కడ తలుచుకొని పరవశించిపోయేది. రాధాకృష్ణులు ఆడిన ప్రదేశాలన్నీ చూసి అక్కడే కూర్చొని వాళ్ళిద్దరిని గురించి ఆలోచిస్తుండేది. బహుశా పోయిన జన్మలో నేను రాధనే ఉంటానని చెప్పి అనుకునేది. ఈమె ఈ భక్తి పరాకాష్ఠ స్థితి చూసి అక్కడుండే వాళ్ళంతా నిజంగానే రాధ మళ్ళీ జన్మించిందని ఈమెనే రాధాదేవిగా పొగట్టం మొదలుపెట్టారు. అందువలన భక్తుడికి భగవంతుడికి పూర్తిగా ఒక అలౌకికమైన స్థితి, అంటే భేదరాహిత్యమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది అనుభవించగలిగినప్పుడు అక్కడ స్త్రీయే అక్కర్లేదు. అలా పురుషులు కూడా ఎంతోమంది ఆ విధమైన భక్తి స్థితిలో మరి శ్రీకృష్ణుని తమ భర్తగా భావించుకుని ఆనందించినటువంటి పురుషులు కూడా ఎంతోమంది ఉన్నారు. అదే ఆ స్థితిలోనే మనకి జయదేవుడు అష్టపదులు రాశారు. ఇంకా అటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇటీవల కూడా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను, తన పూర్వజన్మ రాధ అని, తను కృష్ణుడి ప్రేయసిని అని చెప్పి ఆయన ఆ విధంగా వేషం మార్చుకొని పూర్తిగా స్త్రీ వేషాన్ని ధరించి మరి ఆయన ఆడటం పాడటం రాధలాగా ఈ విధంగా. అందువలన ఇక్కడ ఏంటంటే భావన ఏదైనా సరే అది పురుష స్త్రీ అని మొట్టమొదటి చెప్పుకున్నాం. ఆ తేడా ఎక్కడా కూడా లేదు. భావనలో పూర్తిగా లయించిపోతే, ఈ చర్మ పరిస్థితి దాటిపోతే ఇంకా భక్తుడికి భగవంతుడి మధ్య ఇంకేమైనా భేదం ఉంటుందా? ఇద్దరూ ఏకమైపోయేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరాబాయి కూడా అంతే, రాధ పరకాయ ప్రవేశం చేసినట్టు అయిపోయింది. అందువలన గత జన్మలో తాను రాధ కృష్ణుడి భార్య, కృష్ణుడి ప్రియురాల్ని అనుకుంటూ ఆమె పరవశించిపోతూ బృందావనంలోనే చక్కగా ఆమె కాలం గడుపుతూ ఉంది. మీరా ప్రఖ్యాతి అంతా వినటం చేత బృందావనం ఆమెకి ఎదురొచ్చి స్వాగతం చెప్పింది. ఎంతో ప్రేమతో అక్కును చేర్చుకున్నారు. ఆమె భక్తికి నిరాఘాటంగా అక్కడ ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా వాళ్ళు ఏర్పాట్లన్నీ చేశారు. ఇంకా ఆమె ప్రతిరోజు కూడా కృష్ణ మందిరం వెళ్ళటం, చక్కగా స్నానం చేసి మందిరంలో ఆ స్వామిని మీద కీర్తనలు పాడుతూ ఉంటే భక్తులంతా కూడా వచ్చి ఆమె దగ్గర కూర్చొని విని తరిస్తూ ఉన్నారు. అట్లా ఆ విధంగా బృందావనంలో ఉంటూ తన పాటలతో ఆమె అనేక మందిని తరింపచేస్తూ ఉండే మీరాని ప్రజలంతా ఒక దేవతలాగా కొలుస్తూ ఉన్నారు. అక్కడ ఆమె కోరుకున్న స్వేచ్ఛా ప్రపంచం అక్కడ ఆమెకు దొరికింది. అది మీరా ఖ్యాతి ఇంకా దేశం నాలుగు మూలలా కూడా చేరిపోతూ ఉంది. ఎంతోమంది వేల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి అయినా అంతే, చెడు అయినా అంతే కూడా. మరి మంచి ఖ్యాతి వచ్చినా అంతే విధంగా వస్తారు, చెడు ఉన్నా కూడా ఆ చెడును కూడా చూడటానికి కూడా వస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈమె భక్తి అనే ఖ్యాతి నాలుగు మూలలు తెలియటంతో అందరూ కూడా చూడటానికి వస్తూ ఉన్నారు ఆమెకి. మహాకృష్ణ అక్కడ వచ్చి ఆమె పాట విని తరించి వెళ్తూ ఉన్నారు. అదే బృందావనంలో మరి ఒక జీవ గోస్వామి అని ఒక మహాకృష్ణ భక్తుడు ఉన్నాడు. జీవ గోస్వామి ఆయన పేరు.
చాలా కృష్ణ భక్తుడు అతను. ఆయన కనుక ఈ మీరాబాయికి తెలిసింది మహాకృష్ణ భక్తుడు ఉన్నాడు జీవ గోస్వామి అని. అందువల్ల ఆమె ఆయన దర్శించాలనుకుంది ఒకరోజు. అందుకని అక్కడికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళి తన సహభక్తులతో కలిసి ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళి ఆ శిష్యులతో చెప్పారు, మీరాబాయి స్వామివారి దర్శనం కోసం వచ్చారు, ఒకసారి కబురు చేయండి లోపలికని చెప్తే ఆయన శిష్యులు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన చెప్పారనమాట. ఇట్లా చెప్తే మీరాబాయి తమను దర్శించడానికి వచ్చారని అంటే అతను కాదన్నాడు. అప్పుడు ఆ శిష్యులు బయటకు వచ్చి మా స్వామీజీ స్త్రీల మొహం చూడడు, ఆయన పూర్తి నిషిద్ధము స్త్రీల దర్శించటం, అందువల్ల స్త్రీలు ఆయన దర్శించుకోవడం చాలా కష్టం అవుతుంది, మీరు వెళ్ళి రండి, మా స్వామి నియమం అది, మా గోస్వామి అటువంటి వాడు అని చెప్పింది. అప్పుడు ఈమె మీరా ఏంటంటే, అయితే మీ గురువు గారికి ఒక ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను నేను, ఈ ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర నుంచి మీరు తీసుకురావాలి అని చెప్పి ఒక పత్రం మీద రాసి పంపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆమె రాస్తుంది, లేఖ రాస్తూ, నేను స్వామి బృందావనంలో కృష్ణుడు ఒక్కడే మగ పురుషుడు అనుకున్నాను, ఇప్పటికి ఇంకొక పురుషుడు ఉన్నాడని చెప్పి ఇప్పుడే అర్థమవుతా ఉంది నాకు. ఈ మాట వింటే రాధాదేవికి చాలా కోపం వస్తుంది. అందువల్ల పురుషుడు అంటే పురోరమయతీతి పురుష, అంతే తప్ప దీనికి కూడా లింగభేదం ఉందా స్వామి, కృష్ణుడు ఒక్కడే కదా పురుషుడు, ఆయన పూజించే అందరూ కూడా ఆయన స్త్రీలతో సమానమే కదా అని చెప్పి రాసి పంపిస్తుంది ఆమె. రాసి పంపిస్తే ఆ సందేశం చదివి అతను సిగ్గుపడిపోయాడట. నేను ఎంత సంకుచితంగా ఆలోచించాను, అసలు కృష్ణుని ఆరాధించే ఎవరికైనా ఈ సంకుచితత్వం ఉంటుందా? కృష్ణ భక్తులైన వాళ్ళు ఎంత సువిశాల మనస్కులై ఉంటారు. ఆ ఆరాధనలో, ఆ సౌందర్యంలో, ఆ కృష్ణ భక్తిలో మమేకమైనటువంటి దానికి ఈ లింగభేదం ఏమిటి అని చెప్పి అతనే సిగ్గుపడిపోయి బాధపడిపోయి వెంటనే బయటకు వచ్చి, తల్లి నన్ను క్షమించు, ఇన్నాళ్ళు కూడా మహాభక్తుడనే అహంకారంతో అలాగే స్త్రీ పురుష వివక్షతో కాలం గడుపుతున్నటువంటి నాకు ఈరోజు నువ్వు ఉపదేశం చేసావు తల్లి, నువ్వే నా గురువు లాంటి దానివి అని చెప్పి, నువ్వు సాక్షాత్తు ఆ రాధాదేవి తప్ప మీరాబాయివి కాదు, రామ్మ నీ రాక చేత మా ఆశ్రమం కూడా పవిత్రమవుతుందని చెప్పి ఆమెని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పూజించి ఆతిథ్యం ఇచ్చి అంత గౌరవంగా పంపించాడు. ఆ విధంగా మీరాబాయి కీర్తి ఇంకా కూడా ఇనుమడించింది. ఈమె మామూలు సౌందర్యమే కాదు, భక్తే కాదు, అద్భుతమైన గానం చేయటమే కాదు, ఈమెలో ఇంత పరాకాష్ఠ స్థితి, జ్ఞానస్థితి కూడా ఈమెకు ఉంది కదా అని చెప్పి అందరూ అర్థం చేసుకోగలిగారు. ఇక్కడ రోజులు గడిచిపోతున్నాయి. మీరాబాయి మాత్రం తన ప్రపంచంలో హాయిగా తను కోరుకున్న ప్రపంచం అది, తన దైవం దగ్గర సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంది. మహాభక్తురాలు, పవిత్రురాలు మీరాబాయి ఎప్పుడైతే అంతఃపురాన్ని విడిచిపెట్టి బృందావనం వచ్చేసిందో, ఈమె బాగానే ఉన్నారు కానీ అక్కడ ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆ రాజ్యంలో దుర్భిక్షం మొదలైంది. తీవ్రమైన కరువు తాండవిస్తూ ఉంది. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. తినే తిండి లేదు, తాగే నీళ్లు లేవు, పశువులకు మేత లేదు. ఇట్లాంటి తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు రాజ్యం అంతా అలుముకోవటంతో అందరూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ప్రజలు బాహాటంగానే భోజనం విమర్శిస్తూ ఉన్నారు. మీరందరూ కలిసి ఆ తల్లిని పంపించారు దేశం నుంచి, ఆ తల్లి వెళ్ళిన దగ్గర నుంచే ఈ దేశానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది, కరువు కాటకాలు వచ్చాయి, కనుక ఆ ఉత్తమరాలు పోవటం వల్లనే మాకు ఈ కష్టాలు వచ్చాయి, మీరు చేసిన పాపం మేము అనుభవిస్తున్నామంటూ ముఖానే వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు మహారాజును కూడా. దాంతో భోజుడికి కూడా కాస్త తెలివి వచ్చింది, నిజమే చేసిన తప్పేమోనని బాధ కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అతని భార్యను ఎంతో ప్రేమించాడు. భోజుడు కూడా ఆయనలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అతనిలో సహజంగా ఉండేటువంటి ఆ వంశలక్షణం, గౌరవం, దాన్ని కాపాడాలనే వీరత్వం ఉన్నటువంటి ఒక రసపుత్ర వీరుడు ఆయన. కానీ ఒక భక్తురాలైన భార్య దొరకటంతో ఆయన కూడా అర్థం చేసుకోవటంలో చిన్న తేడా వచ్చింది. అంతే తప్ప భార్యను ఎంతో ప్రేమించాడు, గౌరవించాడు. ఇప్పుడైతే ప్రజలు కూడా ఆ విధంగా మాట్లాడటంతో భోజుడు చాలా బాధపడిపోయాడు. అందుకని అసలు ఆమె ఎక్కడుందో వెతుక్కోవాలని చెప్పి ఆయన కూడా బయలుదేరాడు ఆమె అన్వేషణ చేసుకుంటే. ఎందుకంటే తెలియదు, అంతకుముందు ఆమె బృందావనంలో ఉన్న సంగతే తెలియదు. ఆమె మరణించడానికి, ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళింది తప్ప
బృందావనం వెళ్తాను అక్కడ ఎవరికి చెప్పలేదు కదా. కృష్ణ సందర్శనంతో ఆమె బృందావనానికి వెళ్ళింది కనుక ఇప్పుడు ఇతనికి తెలియదు భర్తకి ఎక్కడుందో ఆమె. దానికోసం ఎక్కడెక్కడ కృష్ణాలయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎక్కడా కూడా ఆమె లేకపోవడంతో చివరికి బృందావనం చేరుకున్నాడు. ఈ అన్వేషణ పాపం చివరికి ఫలించి బృందావనం వెళ్ళాడు. మారువేషంలో వెళ్ళి ఆమెను కలిశాడు అక్కడ. ఆ సమయంలో ఆమె భక్తజనుల మధ్య కూర్చొని హాయిగా మరి పాట పాడి ఆ తర్వాత ఆ పూజ పూర్తి చేసి అందరికీ తీర్థము ప్రసాదము పంచిపెడతా ఉంది. అట్లాగే మారువేషంలో ఉండేటువంటి భోజుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి తనకు ఒక వరం ఇవ్వమని చెప్పి అడిగాడు. మారువేషంలో ఉన్నాడు, గుర్తుపట్టలేదు ఈమె. నాకు ఒక వరం ఇవ్వమ్మా అని అడిగాడు. అంటే అప్పుడు ఎవరాని పరీక్షగా చూస్తే భర్త, మారువేషంలో వచ్చిన భర్త. అప్పుడు ఆమె గుర్తించి ఆ వరం ఏంటో అడగండి, సాధ్యపడే అయితే నెరవేరుస్తాను, లేదా నేనేం చేయలేను కదా అని చెప్పింది. అప్పుడు భోజుడు బయటపడి అంటే ఆ వేషం తీసేసి, మీరా ఇంకా నువ్వు గుర్తుపట్టావా లేదా, నేను భోజుడిని, నువ్వు నాకు ఇచ్చే వరం ఏంటంటే నువ్వు తిరిగి చిత్తూరు రావాలి, నీకోసం చిత్తూరు సంస్థానం అంతా ఎదురు చూస్తూ ఉంది, ప్రజలు అల్లాడిపోతున్నారు, కరువు తాండవిస్తూ ఉంది, పవిత్రమైన నీ పాదం అక్కడ అడుగు పెడితేనే మళ్ళీ వర్షాలు కురుస్తాయని అందరూ కూడా నమ్ముతున్నారు, అందువల్ల నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పి అడిగాడు. వెంటనే మీరాబాయి అతని కాళ్ళకు నమస్కరించింది. చూసా భర్త గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టింది ఆమె. నమస్కరించి తప్పకుండా స్వామి మీరు అడిగితే నేను రాకుండా ఉంటానని చెప్పి తిరిగి చిత్తూరు సంస్థానానికి తిరిగి వచ్చేసింది. ఇక ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి ప్రశాంతమైపోయింది. చక్కగా వర్షాలు కురిసాయి, పంటలు బాగా పండినాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఈసారి అసలు ఆమె భజన కార్యక్రమం దేన్ని కూడా భోజుడు అడ్డుకోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి ఆమెకు స్ఫూర్తి స్వేచ్ఛను ప్రసాదించాడు. అదేవిధంగా మరి ఎందుకంటే అవన్నీ వాళ్ళకు పరీక్షలే అనుకుంటాను, ఈ పరీక్షలన్నీ అధిగమించి వాళ్ళ భక్తి గట్టిగా నిలబడుతుందో లేదో అని తెలుసుకోవడానికి మరి భగవంతుడే ఇటువంటి పరీక్షలు పెడతాడో ఏమో తెలియదు. కానీ చక్కగా ఉందనుకున్నటువంటి సంసారం, ప్రశాంతంగా ఉందనుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భర్త ఆదరణలో తన భక్తిని తాను కొనసాగిస్తూ మరి సంతోషంగా ఉండే మీరాబాయికి అనుకోని దుర్ఘటన జరిగింది. అనుకోకుండానే అతి చిన్న వయసులోనే మరి భోజుడికి వ్యాధి రూపంలో మృత్యు ఆయన దగ్గరికి వచ్చింది. ఏదో తెలియని వ్యాధి వచ్చి అనుకోకుండానే చనిపోయాడు. ఈ విధంగా మీరాబాయి కూడా ఒక పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. పాపం కష్టాలు తీరలేదు. మరిన్ని కష్టాలు అవకాశం కల్పిస్తూ ఆమె భర్త నిష్క్రమించాడు. ఇంకా ఆమెకి ఎవరు అండలేకుండా అయిపోయింది. ఇప్పటి వరకు తనకు రక్షణగా నిలబడి అత్త ఆడపడుచుల నుంచి, మరిది బారి నుంచి కవచంలాగా రక్షిస్తున్నటువంటి భర్త లేదు. ఇక ఆయన చనిపోవటంతో ఎక్కువ బాధలు ఆమెకే వచ్చాయి. సో రాజ్య పెత్తనం అంతా మరిది విక్రమ్ సింగ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఎందుకంటే అన్న మరణించాడు కనుక ఆయన చేతుల్లోకి వెళ్ళింది. ఇంటి పెత్తనమేమో అత్త ఆడపడుచు చేతుల్లోకి వచ్చేసింది. దాంతో ఇక పూర్వం కష్టాల కంటే ఎక్కువ కష్టాలు మళ్ళీ ఈమెకు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఒక కక్ష ధోరణి ఉండేటువంటి ఓదా మీరాబాయిని మరింత కష్టపెట్టాలనుకొని దాంతో చిన్నన్న విక్రమ్ సింగ్ని రెచ్చగొట్టింది. బాగా రెచ్చగొట్టి చివరికి ఆమెను ఏదో ఒకటి చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకరోజు మీరా గదికి కృష్ణ ఆరాధన కోసం పాలు పంపబడ్డాయి. అందులో కొత్త రాజు అయినటువంటి విక్రమ్ సింగ్ ఒక సందేశాన్ని పంపించాడు. పరాయి పురుషులతో భజన కార్యక్రమాలకు తిరుగుతూ అదేవిధంగా వంశ గౌరవాన్ని మంటగలుపుతున్నటువంటి వదిన గారు, మీకు ఈ వంశ గౌరవాన్ని కలిపినందువల్ల మీరు బ్రతికే హక్కును కోల్పోయారు, అందువల్ల ఈ విషంతో కూడిన పాలను పంపిస్తున్నాను, ఇవి తాగి మీరు మా వంశ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి ఆ పూజా సంభారాలతో పాటు ఈ పాలు కూడా పంపించాడు. ఇది రాజాజ్ఞాని, పైగా రాజాజ్ఞాని కూడా లేఖ రాసి పంపించాడు. అప్పుడు మీరా ఏమాత్రం బాధపడలేదు. ఇక ఇన్ని అవరాధాలతో కూడిన ఈ జీవితం తనకు అవసరమా అనుకుంది. వెంటనే సంతోషంగా గిరిధరను చూస్తూ, స్వామి నువ్వు నా మనస్సులో ఉన్నావు, నా బాహ్యంలో ఉన్నావు, నా అంతరంగంలో ఉన్నావు, అందువలన అన్ని చోట్ల ఉండేటువంటి నిన్ను చేరటానికి నీలో ఉన్నటువంటి నాకు ఈ శరీరం ఒక అవసరమా స్వామి, అందువలన దీన్ని సంతోషంగా త్యజిస్తాననుకొని
అందువలన ఆమె వెంటనే ఆ విషంతో కూడిన పాలను తాగేసి, మరి చరిత్రలో ఏం జరిగిందో తెలియదు కానీ భక్తికే గనక మనం విశేష స్థానం ఇవ్వగలిగితే, దాని గొప్పతనాన్ని గుర్తించగలిగితే, ఆ పాలల్లోని విషయం, ఎందుకంటే ఆయన సామాన్యుడు, ఆ గిరిధరుడు, ఆయన కాళీమర్దనుడు కదా. కాళీమర్దనుడైనటువంటి, కాళీ అంటేనే విషము, ఆ విషాన్నే మర్దించినటువంటి ఆ స్వామి భక్తురాలకి విషం ఏం చేస్తుంది? అందువల్ల ఆమె తాగిన విషం పాలతో కలిసిపోయిన ఆమె శరీరంలో జీర్ణించుకుపోయింది. ఆమెకి ఏమాత్రం కూడా హాని కలగలేదు. అందువలన భగవంతుడు అండ ఉంటే భక్తులకి ఏ విధమైన అపాయం రాదంటానికి ఇట్లాంటి సంఘటన కూడా అలాగే. అందువల్ల ఆ విషయం ఆమె ప్రాణం తీయకపోయేసరికి విక్రమ్ సింగ్ ఊదా మరొక మరొక ఉపాయాన్ని ఆలోచించారు. పూలదండలో పెట్టి ఒక విషనాగును పంపించారు కాటేయటానికి, పూలహారంతో పాటు. అది ఆమె ధరిస్తే ఆ విషనాగు కూడా ఆమెనేం చేయలేదు, అది దాని దారిని అది వెళ్ళిపోయింది. మరొకసారి పాన్పు క్రింద కత్తులు అమర్చారు, ఆమె గుచ్చుకొని చచ్చిపోవాలి అని చెప్పి. కానీ ఆ కత్తులు ఆమెకి పూలలాగా మెత్తగా మారటంతో అవి కూడా ఆమెను ఏం చేయలేకపోయినాయి. ఇంకా ఈమె అంతఃపురంలో ఉండటం మనకి అప్రతిష్ట, ఈ భగవంతుడు కండు ఉన్నాడేమో, అయినా వాళ్ళ కళ్ళు తెరుచుకోలేదంటే ఎంత అజ్ఞానం చూడండి. ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె చనిపోలేదంటే పూర్తిగా ఆమె నిజమైన భక్తురాలు, భగవంతుడు పూర్తిగా ఆమెతో ఉన్నాడు అనే సత్యాన్ని కూడా గ్రహించలేని మూర్ఖులు వీళ్ళు. అది ఏ ఒక్క క్షణం గ్రహించినా వీళ్ళు కూడా పాదాక్రాంతం అవ్వాలి నిజానికి. కానీ ఆ మూర్ఖుల అహంకారం ఎట్లా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. అందువలన ఇక ఆమెను అంతఃపురం నుంచి బయటికి సాగనంపారు. ఆమెకు ఒక చిన్న మందిరం కట్టించారు, ఇప్పటికి కూడా మందిరం ఉంది. ఆ మందిరం అక్కడే కూర్చొని ఆమె అక్కడే నువ్వు నీ భజన చేసుకో, మా అంతఃపురంలో ఉండటానికి వీలు లేదని చెప్పి పంపించారు. అప్పుడు ఈ బాధలన్నీ కూడా తెలియచేస్తూ ఆ రోజుల్లో సమకాలీనుడైన సంత్ తులసీదాసు, మీరాబాయికి సమకాలీనుడు, ఆయనకు ఒక లేఖ రాసింది మీరాబాయి. స్వామి, ఈ విధంగా నేను కష్టాలు పడుతున్నాను, మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు నాకు వస్తూ ఉన్నాయి, నన్ను ఎలా స్పందించమంటారు దీని మీద, మీ ప్రతిస్పందన ఒక లేఖ రాయమని చెప్పి ఆమె రాస్తుంది. అప్పుడు ఆయన నిజంగానే స్పందించి ఆమెకు ఒక లేఖ రాస్తారు. ఎంత సంత్ తులసీదాస్ అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప భక్తుడు అందరికీ తెలుసు. తులసీదాస్ రామాయణం ఎంత చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిందో. అప్పుడు ఆయన ఒక్కటే రాశాడు, భగవంతుని ద్వేషించేవారు ఎంత ఆప్తులైనా వారు శత్రువులతో సమానమే అవుతారు. ఎందుకంటే అన్నిటికంటే కూడా భక్తి గొప్పది, సంసారం కంటే అందరికంటే కూడా భక్తే గొప్పది. అందుకనే ప్రహ్లాదుడు స్వయంగా తన తండ్రినే త్యజించాడు, విభీషణుడు తన సోదరుణ్ణే విడిచిపెట్టాడు, బలి చక్రవర్తి స్వయంగా గురువు మాటనే పెడచెవిని పెట్టాడు, గోపికలు భర్తలనే విడిచిపెట్టారు. ఇదంతా భక్తిలో ఉండేటువంటి విశేషాలు తల్లి. అందువలన వారు శాశ్వత కీర్తిని సంపాదించి ధన్యులయ్యారు. పోని వారికి ఏమైనా అపకీర్తి వచ్చిందా? లేదు కదా, శాశ్వతమైన కీర్తిని సంపాదించారు అని సమాధానం రాసి పంపించాడు. ఆ సందేశం మీరాకి ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక మందిరాలు ఎందుకు, ఆ దేవమందిరమే తన మందిరం అనుకుంది, ఆ గోపాలుడి మందిరమే తనకి శాశ్వతం అనుకుంది. ఇంక దీన్ని విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చేసింది. ఈలోపు ఆమెకు ఆధ్యాత్మిక ఉపదేశం చేసి మంచి మార్గం చూపే ఒక గురువు కూడా దొరికాడు. ఆయన అతడే రైదాసు. రైదాసు చరిత్ర కూడా ముందు ముందు మనం చెప్పుకోబోతున్నాం. చాలా గొప్ప గురువు, మహాగురువు, సిద్ధుడు కూడా ఆయన. చివరి క్షణం వరకు కూడా ఆ గురువు పట్ల మీరాబాయి ఎంత భక్తి శ్రద్ధలు కనపరిచిందంటే తన మందిరం మీద గురువు చిత్రాన్ని స్వయంగా ఆమె లిఖించింది. ఆ గురువు చిత్రాన్ని చివరికి ఆమె అన్ని బంధాలు తెంచుకొని తన ప్రాణనాథుడైన గిరిధరుడు విగ్రహం మాత్రమే తీసుకొని ఇల్లు విడిచిపెట్టింది. దారిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ చివరికి ద్వారకా చేరుకుంది. ఆమె అంతకుముందు బృందావనం వెళ్ళింది, ఈసారి ద్వారకా చేరుకుంది. అక్కడే స్థిరపడి ఎంతోమంది భక్తులకి తన గానామృతాన్ని పంచుతూ మరెందరికో భక్తి మార్గాన్ని చూపిస్తూ 20 సంవత్సరాల పాటు అక్కడ ద్వారకలో ఒక ఆదర్శవంతమైన జీవితం అన్నమాట. మహాతల్లి మీరా అన్న వాళ్ళే తప్ప మీరా ఇటువంటిది అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. 5వ ఏట ప్రారంభమైనటువంటి ఆమె కృష్ణ భక్తి 42 సంవత్సరాల పాటు నిరంతరంగా ఆమె జీవితంలో మమేకమై తానే కృష్ణుడే తానై అన్నట్టుగా అలా సాగిపోతూ వచ్చింది. ఆ భక్తి ముందు ఆమె తల్లిదండ్రులు, బంధాలు, అంతస్తులు,
కట్టుకున్న భర్త, రాజ్యం, వైభవాలు, మరి ఇంకా నగలు, ఇవేవి కూడా మహారాణి హోదా ఏవీ నిలవలేదు. వాటన్నిటినీ కూడా ఆమె పక్కకు తోసేసింది. కనుక ఈ అనంతమైన సుఖాలు ఆమెకు కృష్ణ భక్తిలోనే దొరికాయి. ఆనందం అంతా అందులోనే ఉంది. కష్టాలన్నిటిని పూలగా మార్చుకుంది. తన మార్గంలోని కంటకాలు నేర్కుంటూ మరెందరికో ఆమె ఒక వెలుగుదారి పరిచినటువంటి ఒక సాధుమూర్తి మీరాబాయి. ఆమె జీవితం విన్నా కూడా నిజంగా అది, ఆ చరిత్ర విన్నా కూడా మనకు పుణ్యమే. ఆమె కన్నుల్లో, మనస్సులో వేసిన ప్రతి అడుగులో నందగోపాలుడే సాక్షాత్కారం ఇచ్చాడు. ఆమె రచించిన ఎన్నో కీర్తనలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ బాలగోపాలం కూడా ఆ పాటలు బాడి తరిస్తారు, పరవశిస్తారు. ఆమె గుణగణాలను కీర్తిస్తున్నారు. కష్టాలు అనుభవించే భక్తులంతా ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ మార్గాన్ని నిష్కంటకంగా మలుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆమె తన 67వ ఏట 67 ఏళ్ళు బ్రతికింది ఆమె. తన 67వ ఏట ద్వారకలోని కృష్ణ మందిరంలో గానం చేస్తూ చేస్తూ అలా ఒరిగిపోయింది. ఆమె ప్రాణాలు ఆమె దైవం గోపాలస్వామిలోనే కలిసిపోయినాయి. ఎంత అద్భుతమైన మరణం అది. మరణం అనం దాన్ని, స్వామిలో కలిసిపోవటం అంటాం. దైవం అందువలన ఇన్నేళ్లకు ఆమె లక్ష్యం నెరవేరింది. అంతస్తులు ఇవన్నీ కూడా అవరోధాలు లేని ఒక ఆత్మీయ ప్రపంచంలో, అందులో భక్తి సామ్రాజ్యంలో తనకిష్టమైన తన దైవం ఎదుట గానం చేస్తూ ఆ దైవం ఒళ్ళోనే మరి మరణించడం అనేది ఎంతమందికి సాధ్యమవుతుంది? మహాభక్తురాలైన మీరా తల్లికే అది సాధ్యమైంది. తన స్వామిని చేరుకోగలిగిన గొప్ప ధన్యురాలు పుణ్యమూర్తి మీరాబాయి. ఆ వెలుగుబాటును సందర్శించి మనం కూడా పునీతులమవుదాం. చిత్తూరులో మీరా మందిరం ఇప్పటికి కూడా పూజలు అందుకుంటూనే ఉంది. వీలైతే ఒక్కసారి వెళ్ళి ఆ మీరా మందిరాన్ని కూడా దర్శించి వద్దాం. సెలవు.